సరే వాక్యంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 23 నుంచి 27 వరకు నేను చదువుతా, మీరు వినండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 23 నుంచి 27 వరకు. ఆయన ధోని ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ ధోని అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన ఎద్దుకు వచ్చి, ప్రభువా, నశించిపోవచున్నాము, మమ్మను రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా అవి మిక్కిలి నిమ్మలమాయెను. ఆ మనుష్యులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకి గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి. హల్లెలూయా. పోయినసారి కుటుంబ ప్రార్థన దేని గురించి నేర్చుకున్నాం? నిన్న జరిగిన కుటుంబ ప్రార్థనలో దేవుడు దేని గురించి మాట్లాడాడంటే, తన దగ్గరకు వస్తానన్న ఒక శాస్త్రిని రావద్దన్నాడు, తన దగ్గరికి రానన్న శిష్యుణ్ణి రమ్మని చెప్పాడు. వస్తానన్న వాడినేమో వద్దన్నాడు, రాను అని చెప్పిన వాడినేమో రమ్మన్నాడు. ఎందుకు అలా చెప్పినాడు యేసు ప్రభు అనే దాని గురించి నిన్న మాట్లాడినాం. ఈరోజు దేవుడు ఇంకొక విషయం ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడు. ఇక్కడ జరిగిన సంభవం ఏంటంటే, యేసు ప్రభు తన 12 మంది శిష్యులతో కలిసి వేరే ఊరికి వెళ్ళాలని చెప్పేసి అనుకున్నారు. ఆ ఊర్లో అంటే మనలాగా రోడ్లు కాదు, అక్కడ ఏముంటాయంటే నదులు, సరస్సులు ఇలా ఉంటాయి. ఇప్పుడంటే మనకు బస్సులు, కార్లు ఇవన్నీ ఉన్నాయి. ఆ కాలంలో ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళాలంటే మధ్యలో ఏదైనా సరస్సు అలాంటిది వస్తే ఏం చేస్తారు? దేంట్లో పోతారు? పడవలో పోతారు. అలా పడవలు, చిన్న చిన్న పడవలు, బోట్లు అనేటివి ఉండేటివి. సో ఇప్పుడు యేసు ప్రభు ఈ ఊరి నుంచి వేరే ఊరికి వెళ్ళాల. మధ్యలో ఒక చిన్న నది లాంటిది, సముద్రం లాంటిది అడ్డంగా ఉంది. ఇప్పుడు యేసు ప్రభు ఆ ఊరికి పోవాలని చెప్పేసి శిష్యులు, తన 12 మంది శిష్యుల్ని ఒక పడవలో తీసుకొని వెళ్తూ ఉన్నారు. వెళ్తుంటే ఆ పడవకు 2 అంతస్తులు ఉంటాయి. మీరు ఎప్పుడైనా పడవ భాగం చూస్తే కింద ఒకటి, లోపల భాగం ఒకటి ఉంటుంది, పైన భాగం ఉంటుంది. లోపల భాగం ఏం చేస్తారంటే ఏదైనా చేపలు పట్టుకుంటే ఆ లోపల భాగంలో వేసుకుంటారు. పైన వాళ్ళు కూర్చోవడానికి, ఉండడానికి ఉంటుంది. ఇప్పుడంటే పడవలన్నీ మోటార్లతో జస్ట్ స్విచ్లు నొక్కితే వెళ్ళిపోయాడు. అప్పుడేంటి, తెడ్లు వేస్తారు. తెడ్లు అంటే తెరచాపలు ఉంటాయి, పెద్ద తెరచాపలు ఉంటాయి, అట్లా కట్టి తీసుకొని అట్లా అంటారు. అలాంటి పడవల్లో పోయేవాళ్ళు పురాతన కాలంలో. అట్లా తెరచాపలు ఉండే పడవల్లో వీళ్ళు ప్రయాణిస్తున్నారు. సో ఇంకా ఈ ఊరి నుంచి ఆ ఊరికి వెళ్ళాలి. ఆ నది దాటుతూ పోతున్నారు. మధ్యలో ఇప్పుడు సముద్రం, ఆ నది మధ్యలోకి వచ్చేసారు. నది మధ్యలోకి వచ్చేస్తే యేసు ప్రభు అన్ని ప్రసంగాలు చేసి సువార్త చేయడంలో కింద నిద్రపోతున్నారు. లోపల నేను చెప్పాను కదా, లోపల ఉంటున్నారు, 2 అంతస్తులు ఉంటాయని, లోపల నిద్రపోతున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నట్టు పైన కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. పడవ నడి సముద్రంలో ఉంది, మధ్యలో ఉంది, ఆ నదికి మధ్యలో ఉంది. యేసు ప్రభు కింద పడుకొని నిద్రపోతున్నారు. పైన ఏమో కూర్చొని మాట్లాడుకుంటున్నారు శిష్యులు. సడన్గా ఆ నదిలో తుఫాన్ లేచింది. ఏం లేచింది? చిన్న గాళ్ళు స్టార్ట్ అయ్యాయి, ఈదురు గాళ్ళు స్టార్ట్ అయ్యాయి. ఈదురు గాళ్ళు స్టార్ట్ అయితే వీళ్ళు భయపడుతున్నారు. గాలిలే కదా, ఏం కాదులే, గాళ్ళు వస్తూ ఉంటాయి మామూలుగా సముద్రంలో, అదేమైపోతుందిలే అనుకున్నారు. ఆ గాళ్ళు రాను ఎక్కువ అయిపోయినాయి. రాను ఎక్కువ అయిపోతే ఇంక వర్షం స్టార్ట్ అయింది. వర్షం స్టార్ట్ అయితే ఆ వర్షం చిన్న ఎక్కువ తుఫాన్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంది? వీళ్ళు పైన కూర్చున్నారు, యేసుప్రభు ఏమో కింద లోపల ఉన్నారు. యేసుప్రభు కింద ఉన్నారన్నమాట. వీళ్ళు మర్చిపోయి పైన, అరే తుఫాన్ వచ్చేసింది, గాళ్ళు వచ్చేసినా ఏం చేసేది, ఏమరా నాయన, చచ్చిపోతున్నా, మధ్యలోకి వచ్చేసిన, ఇంకా వెనక్కి పోలేం ముందుకు పోలేని పరిస్థితి, ఈ తుఫాన్లో మనం చచ్చిపోతాం, మన పని అయిపోయింది, ఇప్పుడు ఏం చేసేదని చెప్పేసి ఒకడేమో గాలికి తెరచాప కొట్టుకొని పోతుందంట. వాడు గట్టిగా పట్టుకున్నాడంట. ఇంకో శిష్యుడు వచ్చి దాంట్లో ఉండే సామాన్లన్నీ ఇసిరిసిరి వేస్తున్నాడంట, ఆ నదుల్లోకి వేస్తున్నట్టు. అమ్మో కొట్టుకుపోతున్నాను, చచ్చిపోతున్నాను అని చెప్పి వాళ్ళకి ప్రయత్నాలు వాళ్ళని చేస్తున్నారు, కష్టపడుతున్నారు. అయ్యో ఈ తుఫాన్ నుంచి ఎట్లా వాళ్ళు, ఈరోజు మన పని అయిపోయింది, మనం చచ్చిపోతాము, ఇంక ఈ తుఫాన్లో మన పని అయిపోతుంది, మన ముందే పడవ, అట్లా పడవ ఎట్లా అంటే ఇంకా మునుగుతా లేస్తా ఎట్లా పడిపోతా కింద, ఇంకా అయిపోయినా, ఒకసారి మునుగుతా అంటే ఒకసారి పైకి లేస్తున్నాడు, చచ్చిపోయినా అయిపోయింది మన పరిస్థితి
ఈ తుఫాన్లో ఇంకా మనం బ్రతకము, మన పని అయిపోయిందని చెప్పి వాళ్ళు కష్టమంతా వాళ్ళు పడుతున్నారంట. తెరచాపను బాగా చేస్తున్నారంట, పట్టుకుంటారంట, గాలికి ఎగిరిపోకుండా గట్టిగా పట్టుకునే వాళ్ళు కొందరైతే, కొందరు బరువైన వస్తువులను వేసే వాళ్ళు అయితే, కొందరు పడవ అటు ఇటు వెళ్ళకుండా వచ్చే నీళ్ళను అలా దబ్బేసే వాళ్ళు కొందరైతే వీళ్ళు తిప్పలు లేని తిప్పలు పడుతున్నారంట. లేని తిప్పలు పడుతుంటే యేసుప్రభు కింద పడుకోమన్నాడు, నిద్రపోతాను. వీళ్ళు లేనిపోని తిప్పలు పడుతున్నారంట, యేసుప్రభు కింద నిద్రపోతానంటే అన్ని తిప్పలు పడినారంట. అన్ని తిప్పలోనే వీళ్ళు కాలేదంట. ఆ తిప్పల మధ్యలో ఇంక యేసుప్రభు గుర్తొచ్చినారు. యేసుప్రభు కింద ఉన్నాడని చెప్పేసి ఇలా గుర్తు వచ్చేసి వీళ్ళందరూ పనుగొట్టుకొని ఆ తుఫాన్లోనే కప్పుకుంటా ఏమొచ్చి కోపం వచ్చేసింది. ఆ తుఫాన్లో ఏం చేయాలో తెలియదు, చచ్చిపోతాను వీళ్ళు. ఆడికి వస్తే యేసుప్రభు ఏం చేస్తున్నాడు, నిద్రపోతాను. వీళ్ళకి పట్టానికి కోపం వచ్చేసింది. పట్టానికి కోపం ఏమయ్యా యేసయ్యా, ఏం ప్రభు నువ్వు, మేము ఇట్లా తుఫాన్లో చచ్చిపోతా అంటే ఇట్లా అళ్ళ చేత మేము ఇట్లా తుఫాన్ ఇప్పుడు మునిగిపోయే పరిస్థితికి మేము వచ్చేసినాము, సముద్రం నాకు మునిగిపోతుంది, పడవ మునిగిపోతుంది, నువ్వే హాయిగా ప్రశాంతంగా పడుకోండో, మేము చచ్చిపోతే నీకేం చింత లేదా, నీకేం బాధ లేదా, నేను నమ్ముకొని నీతో పాటు వచ్చినాము, ఇప్పుడేమో తుఫాన్లో మేము చెక్కలు పడిపోయినాము, ఇప్పుడు మునిగిపోయే పరిస్థితి నువ్వు మాత్రం హాయిగా కింద పడుకో అన్నవే, మేము ఇట్లా చచ్చిపోతా అంటే నీకేం చింత లేదా, నీకేం బాధ లేదా, మమ్మల్ని ఇంత శ్రమల్లో వదిలేసినావు, కష్టాలు వదిలేసి నువ్వు మాత్రం హాయిగా ప్రశాంతంగా నిద్రపోతున్నావా అని చెప్పేసి యేసుప్రభు మీద వాళ్ళు వచ్చేసారంట. యేసుప్రభుని గట్టిగా అరుస్తున్నారంట. యేసుప్రభు మీద ఏదో కోపంతో ఆవేశంతో అరిచేస్తున్నారంట వాళ్ళ తుఫాన్లో ఆ కష్టాలను బాధను చూసుకొని. అప్పుడు యేసుప్రభు చిన్నగా లేచి వచ్చి 1200 నిలబడుకుంటే వాళ్ళ దగ్గర రాకుండా వాళ్ళని చూసి అల్ప విశ్వాసం ఆ తుఫాన్ని, ఏయ్ ఎందుకు తుఫాను ఏం చేస్తున్నావు, ఆగు అక్కడ అన్నాడంట. ఏ గాలి ఎందుకు పైకి వస్తున్నావు, ఆగు అన్నాడంట. ఎప్పుడైతే ఈ మాట అన్నాడో వెంటనే గాలి అప్పటి వరకు లేచిన గాలి టక్కన ఆగిపోయిందంట. అప్పుడు వచ్చిన వర్షం ఆ తుఫాన్ అంతా టక్కన ఆగిపోయిందంట. వాళ్ళు ఇది చూసి అరే మనం ఇంత తెరచాపలు వేసినాము, ఇంత కష్టపడినాము, నీళ్ళు ఎత్తిపోసినాము, పడవ పడిపోకుండా కొందరు పట్టుకున్నాము, నీళ్ళు వస్తుంటే ఒకవేళ పైన మళ్ళీ వచ్చి నీళ్ళన్నీ వేసినాము, తెరచాప చనిపోకుండా అడ్డుకున్నాము, ఏదేదో చేసినాము మన వల్ల కాదు. కానీ ఈయన వచ్చి ఏ గాలి ఆగు అక్కడ అంటే గాలి ఆగిపోయింది, తుఫాను నిలిచి అక్కడంటే తుఫాను అయిపోయింది, ఇప్పుడు నిమ్మలం అయిపోయింది. అరే ఈయన ఎవరు అసలు అని చెప్పేసి ఆశ్చర్యపడిపోతున్నారంట. దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలా అనేది ఈరోజు పాఠం. అక్కడ యేసుప్రభు ఏం మాట్లాడుతానంటే అల్ప విశ్వాసులారా మీరెందుకు భయపడుచున్నారు అనే మాట మాట్లాడుతున్నాడు యేసుప్రభు. అల్ప విశ్వాసులారా మీరెందుకు భయపడుచున్నారు అనే మాట మాట్లాడుతున్నాడు. ఆ మాట ఎందుకు పలకాల్సి వచ్చింది యేసుప్రభు? శిష్యులను చూసి ఆ మాట ఎందుకు పలకాల్సి వచ్చింది? అల్ప విశ్వాసులారా అని దేవుడు ఎవరిని చూసి అంటారు అని మనం ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడతాడు. సో దీని గురించి కొంచెం విపులంగా మాట్లాడుకుంటే ఇప్పుడు వీళ్ళు యేసు ప్రభుతో పాటు ఆ పడవలో ప్రయాణం సాగించినారు, అంతే కదా. ఆ పడవలో యేసు ప్రభు ఉన్నాడా లేదా? ఉన్నాడు. యేసు ప్రభుతో పాటు వీళ్ళు పడవలో ప్రయాణం సాగిస్తున్నారు. మనం కూడా యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత యేసు ప్రభుతో పాటు ఆయన మాటల ద్వారా మనం కూడా జీవిత ప్రయాణంలో ముందుకు వెళ్తూ ఉంటాం. ఇప్పుడు వీళ్ళు పడవలో ప్రయాణం సాగిస్తున్నారు. పడవ మధ్యలోకి వచ్చింది అంటే జీవిత ప్రయాణం అనుకోండి. పడవ అంటే జీవితంలాగా అనుకోండి. పడవ మనం స్టార్టింగ్ నుంచి మధ్యలోకి వచ్చినాం, అంతా బాగుంది ప్రశాంతంగా. స్టార్టింగ్ నుంచి మధ్యలోకి వచ్చేంతవరకు ఏ చింత లేదు, ఏ భయం లేదు. యేసు ప్రభుత్వాలు వచ్చేంతవరకు ఏ టెన్షన్ కానీ లేకుండా హాయిగా ప్రశాంతంగా వస్తున్నారు. యేసు ప్రభు ఏమో కింద హాయిగా పడుకున్నాడు, వీళ్ళు పైన ముచ్చట్లు పెట్టుకొని రయ్యన వస్తూ ఉన్నారు ఆ పడవలో. మధ్యలోకి వచ్చినప్పుడు ఏమైంది? చిన్న గాలులు తుఫాన్లు స్టార్ట్ అయినాయి. అంటే చిన్నగా వాళ్ళ కష్టాలు శ్రమలు మొదలైనాయి. దీన్ని బట్టి మనం ఏం చేసుకోవాలి? యేసు ప్రభు ఆ పడవలో ఉన్నాడా లేదా? యేసు ప్రభు పడవలో ఉన్న తుఫాన్లు గాల్లో వచ్చినాయా లేదా? వచ్చినాయా లేదా? యేసు ప్రభు అయిన సముద్రం బయట ఉండి వీళ్ళు మాత్రమే పడవలో ఉన్నారా? ఆ పడవలో ఎవరెవరు ఉన్నారు? యేసు ప్రభు ఉన్నాడు, యేసు ప్రభుతో పాటు శిష్యులు కూడా ఉన్నారు. అంటే యేసు ప్రభు ఉన్నా కూడా దాంట్లో ఏమొచ్చినాయి? తుఫాను గాలి వచ్చింది. అంటే మన జీవిత ప్రయాణంలో యేసు ప్రభుతో మనం ప్రయాణించేటప్పుడు గాలి తుఫాను అనే శ్రమలు కష్టాలు వస్తాయా రావా? వస్తాయి. అర్థమైందా? దీన్ని ఈ సిచ్యువేషన్ ఎందుకు రాయించినాడంటే దీని నుంచి మనం కొన్ని అనుభవాలు మనం నేర్చుకోవాలి. యేసు ప్రభుతో ప్రయాణిస్తున్నా కూడా అక్కడ తుఫాన్లు గాలి వచ్చినా యేసు ప్రభు దేవుడే. యేసు ప్రభుతో ప్రయాణిస్తున్నా కూడా తుఫాన్లు గాలి వచ్చినాయా లేదా?
మనం కూడా యేసు ప్రభుతో ప్రయాణం స్టార్ట్ చేసినా మేము యేసు ప్రభు నవ్వుకున్నాం, మాకేం కష్టాలు రావు, బాధలు రావు, కన్నీరు రావు, హాహా మాకంతా హ్యాపీనెస్ అనుకోకూడదు. ఎందుకంటే ఈ లోకం ఎవరి చేతిలో ఉంది చెప్పండి? ఎవరి చేతిలో ఉంది ఈ లోకం? ఎవరి చేతిలో ఉంది? ఎవరి చేతిలో ఉంది ఈ లోకం? ఈ లోకం ఉండేది సాతాను చేతిలో ఉంది. ఎవరి చేతిలో ఉంది? ఈ లోకము సాతాను చేతుల్లో ఉంది. సాతాను ఇష్టం, వాడు ఎవరినైనా ఇబ్బంది పెట్టచ్చు, ఎవరినైనా బాధపెట్టచ్చు, ఎవరినైనా కష్టాలు పాలు చేయొచ్చు, ఎవరినైనా శ్రమలు పాలు చేయొచ్చు. ఈ లోకం ఎవరి చేతిలో ఉంది? సాతాను చేతిలో ఉంది. ఈ లోకం చేతిలో విడిపించడానికి యేసుప్రభు వచ్చినాడు, అంతే కదా. సాతాను చేతిలో ఉన్న ఈ లోకంలో ఉన్న మనల్ని, ఆయన బిడ్డలైన మనల్ని ఆ సాతాను లోకంలో నుంచి విడిపించడానికి యేసుప్రభు వచ్చినాడు. సో ఈ యేసుప్రభు ఈ లోకంలో ఉన్నా కూడా సాతాను వల్ల శ్రమలు వస్తాయి. యేసుప్రభుని మనం నమ్ముకున్నాం, యేసుప్రభుతో నడుస్తున్నాం అంత మాత్రం నీకు శ్రమలు కష్టాలు శ్రమలు ఇబ్బందులు రావనే అనుకుంటే అది మన పొరపాటు. ఖచ్చితంగా వస్తాయి, ఎందుకంటే మనం ఉండేదే సాతాను లోకంలో, శ్రమ పెట్టేవాడి లోకంలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా వస్తాయి. అలాగే వీళ్ళకు కూడా యేసుప్రభు పడవలో ఉన్నా కూడా వీళ్ళకి శ్రమలు వచ్చినాయా లేదా? వచ్చినాయి. అయితే వీళ్ళకి శ్రమలు రావడానికి గల కారణం ఏంటంటే నేను చెప్తాను ఒక కారణం. ఇప్పుడు యేసుప్రభు ఎక్కడున్నాడు, వీళ్ళు ఎక్కడున్నారు? ఇద్దరు ఒకే పడవలోనే ఉన్నారు, కానీ వేరు వేరు దగ్గర ఉన్నారు. ఎక్కడున్నారు? ఇద్దరు పడవలోనే ఉన్నారు. యేసుప్రభు ఏమో కింద ఉన్నారు, వీళ్ళేమో పడవ పైన ఉన్నారు. నువ్వు యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత, నువ్వు యేసుప్రభుని నమ్ముకున్నాను విశ్వసిస్తున్నాను అనిన తర్వాత నువ్వు యేసుప్రభు ఒక దగ్గర ఉంటే నువ్వు ఇంకో దగ్గర ఉండకూడదు. వాళ్ళకి శ్రమలు కష్టాలు ఎందుకు స్టార్ట్ కారణం అదే. యేసుప్రభు కింద పడుకోండి, వీళ్ళేమో పైన ఉన్నారు దర్జాగా. వీళ్ళు ఏం చేయాలి? శిష్యులైన వాళ్ళు యేసుప్రభు కింద ఉంటే యేసుప్రభు ఎక్కడ ఉంటే మేము కూడా అక్కడే ఉంటామని చెప్పేసి యేసుప్రభు దగ్గర ఉండాలి. వీళ్ళు పైకి వచ్చి ఏం చేస్తున్నారు? యేసుప్రభుతో ఉండకుండా పైకి వచ్చి ముచ్చట్లు పెట్టుకున్నారు, ఆ లోక ముచ్చట్లు. అరే అప్పుడు వాడు మనం యేసుప్రభు 5 రొట్లు 2 చేపలు 7,000 మంది వచ్చినాడు కదా, వాడు చూడు ఎన్ని తిన్నాడు, ఏమి చూడు ఎన్ని తినింది, వాడు చూడు ఎట్ట తిన్నాడు. వీళ్ళు ఏం ముచ్చట్లు పెట్టుకున్నారు? ఈ లోకం ముచ్చట పెట్టుకున్నారు. యేసుప్రభుతో దగ్గర ఉండకుండా, యేసుప్రభు కింద ఉన్నాడు, మనం కూడా యేసుప్రభు దగ్గర ఉండాలనుకోకుండా బయటికి వెళ్ళి లోకపు ముచ్చట్లు పెట్టుకున్నారు. చాలామంది ఏం చేస్తున్నారంటే యేసుప్రభుని నమ్ముకున్నామని చెప్పి, యేసుప్రభుతో ఉన్నాం, యేసుప్రభుని విశ్వసిస్తామని చెప్పేసి యేసుప్రభుకు సంబంధించిన కార్యం లేకుండా బయట వేరొక ముచ్చట్లు పెట్టుకుంటారు. టీవీ ముచ్చట్లు, సీరియల్ ముచ్చట్లు, రాజకీయాల ముచ్చట్లు, లేకపోతే ప్రేమ విషయాల ముచ్చట్లు, కాలేజీలో వాళ్ళు అట్లా చేసినారని ముచ్చట్లు, వీళ్ళు ఇట్లా చేసినారని ముచ్చట్లు, వాడు అట్లా చేసినారంటే ఇట్లా చేసినారంటే ముచ్చట్లు. ఏంటి ఉండాల్సిన ముచ్చట్లు? ఏంటి? యేసుప్రభుకు సంబంధించిన ఆత్మీయతకు సంబంధించిన ముచ్చట్లు ఉండాలి. ప్రార్థన ఎలా చేయాలా, వాక్యం ఎలా చేయాలా, ఎక్కడెక్కడ యేసుప్రభు ప్రోగ్రామ్ ఉన్నాయి, ఎక్కడ మనం వాక్యం వినాలా, ఈ ముచ్చట్లు కాకుండా వీళ్ళేం ముచ్చట్లు పెట్టుకున్నారు? ఈ లోక ముచ్చట్లు పెట్టుకున్నారు పైన కూర్చొని హాయిగా. ఈ 12 మంది శిష్యులు ఎప్పుడైతే దేవునితో ఉండి కూడా దేవుని దగ్గర లేకుండా వేరే లోక ముచ్చట్లు పెట్టుకున్నారు, వెంటనే ఏం స్టార్ట్ అయినాయి? గాలి తుఫాన్లు స్టార్ట్ అయినాయి. ఎప్పుడైతే మనం యేసుప్రభుని నమ్ముకున్నామో, యేసుప్రభుని విశ్వసిస్తున్నాం అని కూడా, యేసుప్రభు మన జీవితంలో ఉన్నా కూడా ఎప్పుడైతే మనం వేరే ముచ్చట్లు ఎప్పుడైతే పెట్టుకుంటామో, అంటే ఈ లోక సంబంధమైన వ్యవహారాల్లో ఎప్పుడైతే మనము ఉంటామో వెంటనే మన జీవితంలో కూడా గాలులు ప్రవేశిస్తాయి, శ్రమలు కష్టాలు ప్రవేశిస్తాయి. వాళ్ళ జీవితంలో గాళ్ళు శ్రమలు కష్టాలు ప్రవేశించడానికి కారణం అదే. యేసుప్రభు ఆ పడవలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు యేసుప్రభుతో లేరు, వేరే దగ్గర ఉన్నారు. ఎప్పుడైతే యేసుప్రభుతో లేకుండా వేరే దగ్గర ఉన్నాయో వెంటనే వాళ్ళకి గాళ్ళు స్టార్ట్ అయ్యాయి. ఎప్పుడైతే వెంటనే వాళ్ళకి గాళ్ళు స్టార్ట్ అయ్యాయో ఆ గాళ్ళు రాను ఎక్కువైపోయి వారి తెరచాప ఆ పడవే బద్దలయ్యే పరిస్థితికి వచ్చేసింది. ఆ పడవే మునిగిపోయే స్థితికి వచ్చేసింది. ఆ పడవే కూలిపోయే స్థితికి, నీళ్ళతో నింపబడి వీళ్ళు ఉక్కిరి బిక్కిరి చేసే పరిస్థితికి వచ్చేసింది. అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు యేసుప్రభుని నమ్ముకుని యేసుప్రభుతో విశ్వసిస్తానని చెప్పేసి కూడా నువ్వు యేసుప్రభుతో లేకుండా ఈ లోక విషయంలోనే ఇంకా ఈ లోక సంగతిలో నువ్వు ఉంటే రాను చిన్నగా శ్రమలు ప్రవేశిస్తాయి. ఆ చిన్న శ్రమలే పెద్ద అయిపోతాయి. ఎలాంటి పెద్ద అయితే నువ్వు తీర్చుకోలేని ఆ శ్రమలో నువ్వు ఉక్కిరి బిక్కిరి అయ్యే పరిస్థితి, ఎలా తీర్చుకోవాలో, ఎట్లా పోవాలో, ఎవరిని అడగాలో, నా బ్రతికేంటి ఏమో మునిగిపోతాననేమో పరిస్థితికి వచ్చేస్తావు. వాళ్ళు ఏమేమో చేశారంట,
వాళ్ళకి ఆలోచించిన తెలివి అంతా ఉపయోగించాలంట. ఎట్లయినా సరే ఈ పడవ మునిపోకుండా కాపాడాలి, మేము చచ్చిపోకుండా కాపాడాలని చెప్పేసి వాళ్ళకున్న ప్రయత్నాలన్నీ చేశారు. ఒకడు తెరచాపను పట్టుకున్నాడు, ఒకడు నీళ్ళు వస్తుంటే ఎత్తిపోసాడు, ఒకడు పెద్ద పెద్ద సామాన్లను ఇసిరి పారేశాడు, ఒకడు అందరూ ఒక దగ్గర వచ్చి నిలబడుకున్నారు. ఈ పక్క మునిపోతుంటే ఈ పక్క వచ్చి నిలబడుకున్నారంట మునిపోకుండా, ఈ పక్క మునిపోతుంటే ఈ పక్క వచ్చి నిలబడుకున్నారంట. ఇట్లా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. యేసు ప్రభు కింద ఉన్నాడని మాట మర్చిపోయి వీళ్ళ సొంత ప్రయత్నాలు అన్నీ చేసుకున్నారు. అయినా ఏమైనా తగ్గిందంటే రాను రాను ఎక్కువ అయిపోయింది. యేసు ప్రభుతో నువ్వు ఉన్నా, యేసు ప్రభుని నమ్ముకున్నా అని చెప్పినా కూడా నువ్వు ఇంకా ఈ లోక విషయాలనే ఉంటే, ఆ సీరియల్లే, ఆ సినిమాలే, ఆ ప్రేమ వ్యవహారాలే, ఆ రాజకీయాలే, ఆ లంచాలే, లేకపోతే ఆ కుట్రలే, ఆ అన్యాయాలే, ఆ కీడులే, ఇలాంటి దాంట్లో ఉంటే ఖచ్చితంగా నీకు శ్రమలు ప్రవేశిస్తాయి. నువ్వు యేసుప్రభుతో ప్రయాణించినప్పుడు నువ్వు యేసుప్రభు ఎక్కడ ఉంటే నువ్వు అక్కడే ఉండాలా. యేసుప్రభు ఒక దగ్గర నువ్వు ఒక దగ్గర ఉంటే అది పనికిరాంది. అంటే దాని అర్థం ఏంటంటే యేసుప్రభు చెప్పిన మార్గంలో నువ్వు ఉండాలా, యేసుప్రభు నేర్పించిన ఆత్మీయతను నువ్వు పెరగాలి. అంతేగాని నువ్వు యేసుప్రభుతోనే ఉండి నీ మనసంతా, నీ ధ్యాస అంతా లోక విషయాలంటే ఖచ్చితంగా శ్రమలు ప్రవేశిస్తాయి. శ్రమలు ప్రవేశించినప్పుడు నీ తెలివి నువ్వు అంతా ఉపయోగిస్తావు. యేసుప్రభుని మర్చిపోయి ఉంటావు. వీళ్ళు యేసుప్రభు ఉండాలనే మాటే మర్చిపోయినారు. అరే మా దగ్గర దేవుడు ఉన్నాడు, ప్రభు ఉన్నాడు, ఆయన ఏమైనా చేయగలడు, సర్వశక్తి గల. అప్పటి వరకు దేవుడు ఎన్నో అద్భుతాలు చూస్తున్నారు, వాళ్ళు చూసినారు. దేవుడు చేసిన, యేసుప్రభు చేసిన అద్భుతాలు అన్నీ చూసినారు. కానీ అన్ని శ్రమలు, అన్ని కష్టాలు, అన్ని బాధలు బద్దలయ్యే పరిస్థితికి వచ్చేసినప్పుడు వీళ్ళు యేసుప్రభు గురించి మర్చిపోయినారు. శ్రమలు స్టార్ట్ అయినప్పుడు మర్చిపోయినారు, రాను రాని పెరిగేటప్పుడు మర్చిపోయినారు, ఎక్కువైనప్పుడు మర్చిపోయినారు. చివరికి ఇంకా బద్దలైపోయే పరిస్థితి, ఇంకా మునిగిపోయే పరిస్థితి అప్పుడు యేసుప్రభు గుర్తొచ్చినాడు. లోక విషయంలో పడినప్పుడు మనం శ్రమంలో ప్రవేశిస్తాం. శ్రమంలో ప్రవేశించినప్పుడు రాను పెద్ద అయిపోయి పరిస్థితుల్లో కూడా నువ్వు యేసుప్రభు గుర్తు రాకుండా నీ సొంత ఆలోచనలు, నీ సొంత తెలివి, నీ సొంత బలమే అంతా నీకు సంబంధించి నువ్వు ఆలోచించుకుంటే ఈ రాను ఎక్కువైపోతుంది తప్ప ఈ తీరే ప్రసక్తే ఉండదు. నువ్వు ఎప్పుడు యేసుప్రభుని గుర్తు చేసుకుంటున్నావు? ఇంకా నీ జీవితం అయిపోయింది, నీ పని అయిపోయింది, ఇంకా మునిగిపోయింది, బద్దలైపోయింది, ఈ జీవితం నేను నావా, ఇంకా అయిపోయింది మన పరిస్థితి, ఇంక అంతే, ఇంకా మనకి ఏం దిక్కు లేదు అనే పరిస్థితుల్లో నువ్వు యేసుప్రభును గుర్తు చేసుకుంటున్నావు. వీళ్ళు కూడా అంతే, వీళ్ళు ప్రయత్నాలు అంతే చేస్తున్నారు. ఇంకా మునిగిపోతాం, చచ్చిపోతాం అని తెలిసింది. అప్పుడు వీళ్ళు గుర్తు వచ్చినాడంటే యేసుప్రభు. అరే ఒక ఆయన ఉన్నాడు కదా యేసుప్రభు, మన యజమానుడు ఉన్నాడు కదా, ఆయన ఏం చేస్తున్నాడు చూద్దామంటే, ఆయన ఏం చేస్తున్నాడు, ప్రశాంతంగా ఏం చేస్తున్నాడు, పడుకో అన్నాడంట. ఇప్పుడు తుఫాను వచ్చిన విషయము యేసుప్రభుకి తెలుసా తెలియదా? చెప్పండి. ఓడింత తలకిందులు అయిపోతా అంటే, గాలితో పడుతుంటే వాడు ఎట్టి పడుతుంటే యేసుప్రభు హాయిగా నిద్రపోతున్నాడా? తుఫాను వచ్చిన విషయం యేసుప్రభుకి తెలియదా? మనం అంటే ఒకసారి పడుకుంటే దున్నపోత మీద నీళ్ళు పోసినట్టు మనం మళ్ళీ ఎవడు ఎంత పొద్దున పైనుంచి ఆకాశం ఊడిపడిపోయి నీళ్ళని ఎత్తమని మనం నిద్రలేము. కానీ యేసుప్రభు అంత నిద్రపోతా కాదు కదా. యేసుప్రభు అసలు కుణుకుడు నిద్రపోడంట. ఆయనకి మనం బైబిల్ చూస్తే నిన్ను కాపాడవాడు కుణుకుడు నిద్రపోడు. యేసుప్రభు అసలు నిద్రపోడంట. కానీ యేసుప్రభు కింద పడుకొని ఉన్నాడు అని రాయబడింది. ఏ కారణం చేత ఆయన పడుకున్నాడు అంటే వీళ్ళు ఏం చేస్తారని గమనిస్తున్నాడు అంతే. పడుకున్నట్టే నిద్రపోతాను, హాయిగా నిద్రపోతాను అని కాదు. వీళ్ళు చచ్చిపోతాన్నా, తుఫాన్లు వచ్చేసినా ఏం పట్టించుకోకుండా ఈయన పడుకుని హాయిగా రెస్ట్ తీసుకున్నాడని కాదు. వీళ్ళు ఏం చేస్తుంటారు అసలు? తుఫాన్ వస్తుంటే, ఇన్ని కషాయాన్ని శ్రమ వస్తుంటే ఏం చేస్తున్నారు? వీళ్ళు ఏం చేస్తున్నారు? చిన్న గాలి లేచినప్పుడు ఏం చేయాలా? అమ్మో గాలి లేచింది, మన యజమాని అక్కడ వెళ్ళిపోదాం అని యజమాని దగ్గరికి వచ్చేయాలా. ఆ గాలి పెరుగుతున్నాయి కదా, అప్పుడైనా యజమాని దగ్గర రావాలి కదా. అయ్యే మా దేవుడు ఉన్నాడు, మా ప్రభు యజమాని ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు, ఆయన తెప్పేద్దామని రాలా. పెద్ద అయిపోయినా, విపరీతంగా మారిపోయినా, పడవ బద్దలే పరిస్థితి వచ్చినా కూడా రాలే. ఇల్లు యేసుప్రభు అంతా అక్కడే ఉన్నాడు. ఇల్లు ఇడిచిపెట్టి పోవాలా. అంతా అయిపోయి ఇంక వాడన్న బద్దలయ్యే పరిస్థితి వచ్చినప్పుడు వస్తున్నారు. చూస్తే యేసుప్రభు హాయిగా ప్రశాంతంగా ఉన్నాడు. యేసుప్రభు కూడా ఆ పడవలోనే ఉన్నాడా లేదా? తుఫాన్లతో ఉక్కిరి పిక్కిరి అయిపోతున్న పడవలోనే ఉన్నాడా లేదా? మరి యేసుప్రభు తుఫాన్ వచ్చిందని తెలియదా? పడవ ఉక్కిరి పిక్కిరి అయిపోతుంది, పడవ బద్దలైపోయే పరిస్థితి వచ్చిందని తెలుసా తెలియదా? మరి ఆయన ఎంత ప్రశాంతంగా వీళ్ళు ఎందుకు ప్రశాంతంగా లేరు? ఎందుకంటే వాళ్ళకి ఆయనతో సహవాసం లేదు. ఇంత గొప్ప దేవుడు మనకున్నాడు, ఈ శ్రమలు మమ్మల్ని ఏం చేయాలి, ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ఆయన చెప్పేస్తే చాలు, ఆయన చూసుకుంటాడనే వీళ్ళు ఆ సోయని, ఆ స్పృహను కోల్పోయినారు. ఆ శ్రమలు కష్టాలు వచ్చినప్పుడు చాలామంది ఏం చేస్తారంటే యేసుప్రభు ఏమైనా చేయగల సర్వశక్తి గల దేవుడు, ఆయనకి అసాధ్యమైన కార్యం ఏది లేదు అనే స్పృహను కొంతమంది కోల్పోతారు. శ్రమలు కష్టంలో వచ్చినప్పుడు
చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు, అవి పెద్ద అయిపోయినప్పుడు విపరీతంగా మారిపోయినప్పుడు యేసు ప్రభు ఉన్నాడు, అమ్మో యేసు ప్రభు ఏం చేయాలని చెప్పేసి దేవుని తిట్టే పనే ఇలా పనే, దేవుని దూషించే పనే. అరే యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడు, ఎంత అద్భుతకరుడు, ఎంత ఆశ్చర్యకుడు. ఆయన చెప్పితే ఎలాంటిదైనా అసలు భూమి బద్దలైపోవాలా. ఆయన మాట అంత గొప్పదే. ఆయన చేయగల ఆశ్చర్యకాలు అద్భుతకాలు ఎవరైనా చేయగలనే స్పృహను కోల్పోతారు ఈ శ్రమలో కష్టాలు వచ్చినప్పుడు. వీళ్ళు కూడా అంతే. అరే యేసు ప్రభు ఉన్నాడు, ఒక మాటతో చెప్తే సముద్రాన్ని అంటే ఎండ చేయగలడు. ఓ మాట చెప్తే సముద్రం 2 పాయలు అయిపోయిందంట యేసు ప్రభు చెప్తే. ఒక మాట చెప్తే ఆకాశం మోయబడిందంటే, ఒక మాట చెప్తే ఆకాశం తెరవబడిందంట. అంత శక్తి గల దేవుడు యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడే అనే మాట వీళ్ళు మర్చిపోయినారు ఆ శ్రమల్లో పడి. ఆ శ్రమలను చూసి యేసు ప్రభు ఉన్నాడనే మాట మర్చిపోయినారు. చాలామంది అంతే, వాళ్ళకి వచ్చే కష్టాలను, శ్రమలను, బాధలను చూసి యేసు ప్రభు నాకు ఇంత మంచి దేవుడు, ఇంత గొప్ప దేవుడు ఉన్నాడు, ఇంత సర్వశక్తి గల దేవుడు ఉన్నాడు ఆయన అనుకుంటే ఈ శ్రమలు ఎంత ఒక చిటుకులో తీసిపోతాడు కానీ మాట మర్చిపోతాడంట. మర్చిపోయి దేవుని తిట్టేదేమో, నాకు ఇన్ని శ్రమలు వస్తున్నాయి చూడలేదా కష్టాలు. వీళ్ళు ఏం చేసినారు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏం చెప్పాలా? ఇంత శ్రమల్లో ఉన్నారు, కష్టాలు ఉన్నారు, యేసు ప్రభు దగ్గర ఏం చెప్పాలా? అయ్యా శ్రమ వచ్చేసింది, తుఫాన్ వచ్చేసింది, కాపాడయ్యా, నువ్వు గొప్ప దేవుడు కదయ్యా, అద్భుతకరుడయ్యా, ఆశ్చర్యకరుడయ్యా, నువ్వు అనుకుంటే ఈ తుఫాన్ ఎంతసేపులయ్యా, నువ్వు అంత సర్వశక్తి గల దేవుడయ్యా, నువ్వు ఒక మాట చెప్పయ్యా తుఫాన్ అంత ఆగిపోతుంది అని చెప్పాలి కదా. వీళ్ళు ఏమన్నారు? ఓ ఏసయ్యా ఏం చేస్తున్నావు నువ్వు? నేను చచ్చిపోతాను, నీకు దిక్కులేదా, నీకు కనిపించట్లేదా, మేము నమ్ముకున్నాం కదా నిన్ను, నీ ఎంట వచ్చినా ఇప్పుడు మేము ఇక్కడ చచ్చిపోతా అంటే తుఫాను చూడండి, నువ్వేం చేస్తావు, నిద్రపోతున్నావా అని యేసు ప్రభు మీదగా మీదకి వస్తున్నారంట. చాలామంది ఏం చేస్తుంటారు, తమ కష్టాలు వస్తే, బాధలు వస్తే ఏం చేయాలి? అయ్యా మాకు ఈ బాధలు వచ్చినాయా, కాపాడయ్యా, రక్షించయ్యా, నువ్వు అనుకుంటే ఏమైనా చేయగలవు దేవుడా, దేవుడు యేసయ్యా, నువ్వు అనుకుంటే మాకు వచ్చిన శ్రమలు ఎంత, మాకు వచ్చిన కష్టాలు ఎంత ప్రభు, నువ్వు ఒక మాట చెప్తే ఈ శ్రమలన్నీ పోతాయా, నువ్వు మాట చెప్తే ఈ కష్టాలన్నీ పోతాయి, ఈ వ్యాధులన్నీ పోతాయి, ఈ రోగాలన్నీ పోతాయి, ఈ అప్పులన్నీ పోతాయి అని మనం అలాగా ప్రార్థన చేయాలి. కానీ ఎట్లా చేస్తాం మనం? నేను నమ్ముకున్నాం, మేము నువ్వు మంచి దేవుడు అనుకున్నాము, నువ్వు శ్రమల కష్టాలు దేవుడు అని నేను నమ్ముకొని వచ్చినాము, ఇప్పుడు మాకు శ్రమలు వచ్చాయి, నువ్వు చూడట్లే, మమ్మల్ని పట్టించుకోవట్లే, మమ్మల్ని వదిలేసినావు, మమ్మల్ని పట్టించుకోలేదని దేవునికి దూషించే వాళ్ళు ఎక్కువ. చాలామంది వాళ్ళకి శ్రమలు విపరీతంగా వచ్చినప్పుడు అవి పెట్టుకున్న శ్రమలు వాళ్ళే. యేసుప్రభు గాలి వచ్చి తుఫాను వచ్చి చంపేయని చెప్పినాడా? వీళ్ళే పైన ముచ్చట్లు పెట్టుకొని తెచ్చుకున్నారు శ్రమలన్నీ, వీళ్ళే లోక కార్యాలు మాట్లాడుకుంటూ తెచ్చుకున్నారు ఇవన్నీ శ్రమలన్నీ. చాలామంది శ్రమలని కష్టాలను ఎలా తెచ్చుకుంటారంటే వీళ్ళు చేసే అవివేక పనుల వల్ల, వీళ్ళు జ్ఞానం లేకుండా తెలివి లేకుండా చేసే పనుల వల్ల కష్టాలు శ్రమలు తెచ్చుకుంటారు. ఆ శ్రమలు కష్టాలు పెద్ద అయిపోయిన తర్వాత యేసుప్రభుని నిందించడం నేర్చుకుంటారు. మాకు ఇన్ని కష్టాలు వచ్చాయి, నువ్వు కష్టాలు పెట్టేసినావు, నువ్వు తిప్పలు పెట్టేసినావు, మా బాధలు పెట్టేసినావు, నువ్వు చూడలేదు, నువ్వు పట్టించుకోలేదు, నువ్వు దేవుడే కాదు, నేను ఊరికే నమ్ముకున్నాము, అన్ని వదిలే వచ్చేసినాము, నీకు అన్ని కానుకలు ఇచ్చి ఇన్ని కానుకలు ఇచ్చినా ఎవడు బొమ్మ నిన్ను లోకంలోకి ఎవడు తెచ్చుకున్నాను లోకంలో పోయి ఆ శ్రమలన్నీ తెచ్చుకునేదేమో శ్రమలు వీళ్ళు, తిట్టేదేమో యేసుప్రభుని. యేసుప్రభు అంత ప్రశాంతంగా ఉండడానికి గల కారణం, వీళ్ళు అంత ప్రశాంతంగా లేడానికి కారణం ఒకటే, వీళ్ళు యేసుప్రభు దగ్గర లేరు, వేరే దగ్గర ఉన్నారు. ఉండేది ఒక పడవలోనే కానీ యేసుప్రభు దగ్గర లేరు. చాలామంది యేసుప్రభుని నమ్ముకుని ఉంటారు కానీ యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళ ఆత్మీయ విషయాల్లో బలపడరు. అంతా లోక విషయాలే, అంతా లోకంలోనే ఉంటారు, అంతా లోకంలోనే ఉంటారు. లోకంలో నుండి లోక పనులే చేసి శ్రమలన్నీ తెచ్చుకొని తిట్టేది మాత్రం యేసుప్రభునే. నువ్వు జీవితం అనే ప్రయాణంలో నువ్వు వెళ్ళేటప్పుడు నువ్వు యేసుప్రభుతోనే ఉండాలా. యేసుప్రభుని నేను నమ్ముకుని చెప్పేసి యేసుప్రభు మార్గంలో ఉండాలి. నీకు లోకంతో మళ్ళీ ఏం పని, నీకు లోక విషయాలతో నీకేం మళ్ళీ సైతం లాగా లోక దగ్గర నువ్వు ఎందుకు వెళ్తున్నావు మళ్ళీ? ఆ పక్కంతా నువ్వు యేసు ప్రభుతోనే ఉండాలి. ఒకే పడవలో నువ్వు ఒకే దగ్గర ఉండాలి. యేసు ప్రభు ఎక్కడ ఉంటే నువ్వు అక్కడే ఉండాలి. యేసు ప్రభు పైన ఉన్నాడు, నువ్వు పైన ఉండు. యేసు ప్రభు కింద పడుకో, నువ్వు కింద ఉండు, పడుకో. నువ్వు పరిచయం అంతా చేసి యేసు ప్రభు పడుకోన్నాడు, నువ్వు కూడా యేసు ప్రభు దగ్గర వచ్చి పడుకోవచ్చు కదా. నీకు పైన ఏం పని, పైన ముచ్చట్లకి ఏం పని నీకు? అక్కడ పైన ఎందుకు ముచ్చట్లు పెట్టుకున్నావు పోయి? నీ యజమానుడే కింద వచ్చి పడుకుంటే నీకు పైన ఏం పని, నువ్వు కూడా వచ్చి కింద వచ్చి పడుకోవాలి కదా. ఒకవేళ నీ యజమానుడు పైన వచ్చి మీతో పాటు మాట్లాడతాడు, నువ్వు కూర్చొని ఏ ప్రభు అలా ప్రభు ఇలా ప్రభు నువ్వు మాట్లాడు. నీ యజమానుడు కింద పడుకుంటే నువ్వు పైన ఏం ముచ్చట్లు పెట్టుకోండావు. నీ యేసు ప్రభు నీ దగ్గర ఉంటే నువ్వు యేసు ప్రభుతో ఉండవు, నీకు లోక విషయాలతో ఏం పని? నీకు లోకాప అలవాట్లు ఎందుకు నీకు? అయితే లేనిపోని తెచ్చుకొని వీళ్ళు శ్రమలు తెచ్చుకున్నారు. ఎప్పుడైతే శ్రమలు తెచ్చుకున్నారో శ్రమలు ఎక్కువ అయిపోయినాయి, విపరీతంగా అయిపోయినాయి. ఆ శ్రమల నుంచి ఎలా బయటపడాలో వీళ్ళకి అర్థం కాల. ఇంకా మునిగిపోయే పరిస్థితికి వచ్చినాయి. యేసుప్రభు దగ్గర వచ్చి యేసుప్రభుని ఇష్టం వచ్చినట్టు అనేస్తాండ్రు. స్పృహ కోల్పోయి, జ్ఞానాన్ని కోల్పోయి. ఆయన దేవుడే, ఆయన భయంకరమైన దేవుడే, ఆశ్చర్యాలు అద్భుతాలు చేసే దేవుడే,
అమ్మో ఆయన ఒక్కోసారి కోపగించడానికి అగ్ని గంధకాలు మేఘం నుంచి ఆకాశం నుంచి కూర్చొని ఒక పట్టణం కూడా భస్మం అయిపోతుంది ఒక క్షణంలో. ఆయన అనుకుంటే ప్రపంచాన్ని ఆకాశ తూముల్ని తెరిచి ఒక దెబ్బతో 40 రోజులు వర్షాన్ని కురిపించి నాశనం చేసినాడు. అమ్మో ఆయన అనుకుంటే మనం ఉండగలమా? ఆయన కోపిస్తే మనం బ్రతకగలమా? ఆయన కోపానికి పర్వతాలు బద్దలైపోతాయి, భూమి గజగజ వణికిపోతుంది. మనం యేసుప్రభు వ్యతిరేకంగా మాట్లాడేస్తున్నామే, యేసుప్రభు మేము తిరగబడుతున్నామేనే స్పృహణీయులు కోల్పోయారు. ఆ కష్టాల శ్రమలు రాగానే అమ్మో మనం ఎవరితో మాట్లాడుతున్నాం, ఎంత గొప్ప దేవుడితో, ఎంత భయంకరమైన దేవుడితో మాట్లాడుతున్న స్పృహను కోల్పోయి ఇష్టం వచ్చినట్లు మాట్లాడేస్తున్నారంటే యేసుప్రభుని ఈ శిష్యులు శ్రమల్లో పడిపోయి. కానీ యేసుప్రభు వాళ్ళు అంత శ్రమల్లో ఉన్నా, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా వాళ్ళ మీద కోపగించుకోవాలి. ఎందుకో మన బిడ్డలేదు. ఏం పేరు ఆయన పేరు? ఏం పేరు? ప్రేమామయుడు అంట. వాళ్ళ అమాయకత్వాన్ని చూసి నవ్వుకున్నాడంట. ఆ బిడ్డలు శ్రమల్లో చూడు, నేను ఎంత గొప్ప దేవుణ్ణో, ఎంత మంచి దేవుణ్ణో, ఎలాంటి అద్భుత కార్యాలు చేయగలను, నాకు ప్రార్థిస్తే ఎలాంటి మంచి పనులు చేయగలను, వాళ్ళ శ్రమల నుంచి ఎంత శ్రమని నేను విడిపించగలను కదా అనే ఆ జ్ఞానాన్ని కోల్పోయి, నేను కోపిస్తే అది ఎంత భయంకరంగా ఉంటుందో ఆ జ్ఞానాన్ని కూడా కోల్పోయి ఈ శ్రమలను బట్టి నన్ను మర్చిపోయి అమాయకంగా మాట్లాడుతున్నారే అని చెప్పేసి జాలి పడుతున్నాడంట. కోపగించుకోవాల్సిన ఆయన యేసు ప్రభు జాలి ప్రేమ చూపిస్తున్నాడు వాళ్ళ మీద. అది యేసు ప్రభుకున్న మంచి గుణం. యేసు ప్రభు ఎందుకు అంత మంచి దేవుడు, అంత ప్రేమ దేవుడు అంటే, వీళ్ళు తిరుగుబాటు చేస్తే దేవుడు ఒక మాట కూడా లేదంట, వాళ్ళని ఒక మాట కూడా కోపగించట్లేదంట. కోపగించుకోకుండా ఏమనంటానంటే, అల్ప విశ్వాసులారా మీరు ఇంకను నమ్మకుండా ఉన్నారా అన్నాడంట. ఒకే మాట యేసుప్రభు ఏమనంట, అల్ప విశ్వాసులారా, విశ్వాసమే లేని వారలారా మీకు ఇంకా నమ్మకం లేదా నేను ఎవరనేది? మీరు నా మీద తిరుగుబాటు చేస్తూ వస్తున్నారే, మీకు ఇంకా నమ్మకం లేదా? నేను ఇన్ని అద్భుతాలు చేసినాను కదా, ఇన్ని ఆశ్చర్యకాలు చేసినా కదా, మీరు బైబిల్లో చూస్తున్నారు కదా నేను ఎలాంటి అద్భుతాలు చేసినాను, ఎలాంటి ఆశ్చర్యకాలు చేసినాను, ఎలాంటి పరిస్థితుల నుంచి, ఎలాంటి శ్రమల నుంచి విడిపించినానో నేను చూసినారు కదా. నా మీద తిరుగుబాటు చేసిన వాళ్ళని ఎలాగా నేను శిక్షించినానో, ఎలాగా వాళ్ళని అంతం చేసినానో మీరు తెలుసుకున్నారు కదా, అయినా మీకు తెలియదా, అయినా మీకు విశ్వాసం లేదా అని అల్ప విశ్వాసాలు ఇంకా మీరు నమ్మట్లేదా? ఎందుకన్నాడు ఆ మాట? ఎందుకు అల్ప విశ్వాసాలారా అని అన్నాడు? ఎందుకన్నాడంటే, యేసు ప్రభు ఆ పడవలో ఉన్నారో నాకు తెలుసు కదా. ఆ పడవ మేబీ మునిగిపోతూ ఉండొచ్చు, ఆ పడవ అక్కడితో మునిగిపోతూ ఉండొచ్చు, చచ్చిపోతూ ఉండొచ్చు, కానీ అక్కడ ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నాడు. యేసు ప్రభు ఉంటే చచ్చిపోయినట్టన్నా బతికించడా, మునిగిపోయిన క్షణాలు లేపేయడా? చచ్చిపోయే వాటినైనా బతికి చేస్తారు కదా, మునిగిపోయిన వాటినైనా లేపేస్తారు కదా. ఇంత గొప్ప దేవుడిని పెట్టుకొని వీళ్ళు ఈ శ్రమలు చూస్తున్నారు కానీ ఇంత గొప్ప దేవుడు ఉన్నాడనే ఆ విశ్వాసాన్ని వీళ్ళు కోల్పోయినారు. అందుకు దేవుడు అంటున్నాడు ఏమని, అల్ప విశ్వాసాలు, ఇంత గొప్ప దేవుడిని మీరు పెట్టుకొని మీ దగ్గరే పెట్టుకొని ఈ శ్రమలను చూసి విశ్వాసాన్ని ఎట్లా కోల్పోయినారా మీరు? అందుకంటున్నాడు అల్ప విశ్వాసాలు, మీరు ఇంకా నమ్మకంలో ఉన్నారా? ఏమంటున్నాడు, మీరు ఇంకా నమ్మకం లేదా? మీకు మీ దగ్గర ఉండదు ఎవరో ఇంకా మీకు తెలియదు. ఇన్ని అద్భుతాలు చేశారు కదా, ఇన్ని ఆశ్చర్యకాలు చేశారు కదా, ఇంత భయంకరమైన వీటికంటే మించిన భయంకరమైన శ్రమల్లో నుంచి నేను మిమ్మల్ని విడిపించింది మీరు చూస్తున్నారు కదా, అయినా మీకు ఇంకా నమ్మకం లేదా అనేసి అంటున్నాడు అంట. వీళ్ళేమంటున్నారు, ఉండేదయ్యా ప్రయాణం స్టార్ట్ చేసినప్పుడు ఏం భలే ఉండేది నమ్మకం. ప్రయాణము స్టార్ట్ చేసేటప్పుడు, పడవలో స్టార్ట్ చేసేటప్పుడు భలే నమ్మకం ఉండేది. స్టార్టింగ్లో ఎంత ఫుల్ నమ్మకం, నడి సముద్రంలోకి వచ్చినా కూడా బాగా నమ్మకం ఉంది. కానీ గాలి వచ్చిన చూడు అప్పుడు కొంచెం తగ్గిందేసి, గాలి వచ్చినప్పుడు గాలి చూసి కొంచెం తగ్గింది, మళ్ళీ కొంచెం కొంచెం గాలి పెద్ద అప్పుడు ఇంకొంచెం తగ్గింది, నీళ్ళు వచ్చేసిన పడవలోకి అప్పుడు ఇంకొంచెం తగ్గింది, తెరసాప సినిగిపోయింది, అప్పుడు మొత్తానికి 90% పోయింది, ఇంక మునిగి పరిస్థితి మొత్తం పోయింది, ఇంకేం నమ్మకం ఉంది అంటున్నట్టు వీళ్ళు. స్టార్టింగ్లో ఏమో భలే ఊడింది, కొంచెం గాలి వచ్చేందుకే పోయింది, అప్పుడు ఉండేది ఇప్పుడు లేదు, అప్పుడు ఉంది వేసి ఇప్పుడు లేదు, తెరసా పోయేందుకు మొత్తం పోయింది, ఇంకేం నమ్మకం, ఇంక మునిగిపోతా చచ్చిపోతాం, ఇంక మీ నమ్మకంతో నాకేం పని, ఇంక మేము చచ్చిపోయే పరిస్థితి వచ్చినా ఇంక నమ్మితే నమ్మకపోతే ఏమంటున్నారు వీళ్ళు.
ఇంక మేము చచ్చిపోతామయ్యా, మీ నమ్మకంతో నాకేమే అంటున్నారు వీళ్ళు శిష్యులు. యేసు ప్రభు అంటున్నాడు, నేను ఇక్కడ ఉన్నాను కదా, మీరెందుకు నన్ను ఇంకా నమ్మకం లేదు అల్ప విశ్వాసులారా అని చెప్పేసి గద్దించి ఇలా తిరుగుబాటు చేస్తూ వస్తున్నారు కదా. యేసు ప్రభు పక్క జరగని చెప్పేసి వాళ్ళు పక్కన పెట్టేసి పైకి ఎక్కి, ఏ గాలి ఆగు, ఎక్కడెక్కడ మీదకి వస్తున్నావేంటి, ఆగు తుఫాను, ఏం నువ్వు ఏం ఎగిసేసి పడుతున్నావేంటి, ఏంటి నీకు ఆ గర్జన ఏంటి, ఏంటి ఎగిసేసి పడుతున్నావు అనగానే వెంటనే ఆ గాలి ప్రశాంతమైపోయిందంట. వెంటనే ఆ తుఫాను ప్రశాంతమైపోయిందంట. వెంటనే ఆ శిష్యుల నోరు మోయబడిందంట. హల్లెలూయా. గాలి యేసురాడు గాలి చూసి, ఏ గాలి ఏంటి ఎగిరిగిరి వస్తున్నావేంటి, ఏంటి ఎగిరిగిరి వస్తున్నావేంటి అన్నాడంట. ఈ శిష్యులకి చల్లని పడిందంట చెంప మీద దెబ్బ. ఎగిరిగిరిపోయింది మనం కదా యేసురావు మీదకి అని. తుఫాను, తుఫానా ఏంటి నువ్వు గర్జించి వస్తున్నావు, ఏంటి గర్జన చేస్తున్నావు ఏంటి, ఎవరనుకుంటున్నావు అని గర్జన. వీళ్ళకి బిత్తరవి ఇక్కడ కూడా వణిపోతున్నా, గర్జన చేసి మనమే కదా యేసురావు మీద. యేసురావు ఇండైరెక్ట్గా గద్దించింది ఎవరిని, గాలిని తుఫాను గద్దించినాడు. ఏమి ఆగు, ఏం ఎగిరెగిరి వస్తున్నావేంటి, ఎవరనుకున్నా ఇక్కడ ఉండదు ఎగిరెగిరి వస్తున్నావు చెప్పేసి గాలిని తుఫాన్ని గద్దిస్తే ఇండైరెక్ట్గా ఎవరు తగిలింది, శిష్యులు తగిలింది. మనమే కదా. వీళ్ళు బుద్ధి వచ్చి వీళ్ళు సైలెంట్ అయిపోయినారు, నోరు మూసుకున్నారంట. బొమ్మని ఎవరోనైనా ఆయన మాటకే గాలి తుఫాను అన్నీ ఆగిపోయినాయి. అంటే ఆయన ఒక మాట చెప్తే ఏమైపోయింది, అప్పుడు లేచిన తుఫాను గాలి ఆరిపోయిందంట. ఇలా చంపేయాలనుకుని ఈ నావని బద్దలు చేయాలనుకున్నా, ఈ పడవని ఉండకూడదు ముంచేయాలి, ఆ సముద్రంలో ముంచేయాలనుకున్న తుఫాన్లో, ఈ పడవని బద్దలు చేయాలనుకున్న తుఫాన్లో ఆ గాలులు, ఈ పడవని ఉక్కిరి పిక్కిరి చేసేయాలనుకున్న గాలులు, ముంచి లేపేయాలన్న తుఫాన్లో ఆయన ఒక్క మాటతో ఏమైనంట అన్నీ నిమ్మలు అయిపోయిందంట. ఎంత ప్రశాంతంగా అయిపోయిందంటే అంత ప్రశాంతాన్ని ఎప్పుడు చూడలేదంట. ఇప్పటి వరకు కూడా ఆ సముద్రంలో తుఫాన్ అనేది రాలేదంట. యేసు ప్రభు ఆ రోజు గద్దిస్తే ఈ రోజు వరకు ఆ తుఫాన్లో ఆ సముద్రంలో గాలి అనేది రాలేదంట. ఎంత నిమ్మలం అయిపోయిందంటే అంత నిమ్మలపై అయిపోయిందంట. అంటే యేసు ప్రభు ఒకసారి కన్నా మన శ్రమలు కష్టాలైన గాలిని తుఫాను గద్దించాడు అనుకో, అవి నిమ్మలం అయిపోయానుకో ఆయన ఇచ్చే ప్రశాంతత అంతా ఎంత కాదు. అప్పుడు గద్దించిన ఆ గాలి తుఫాను ఈ రోజు వరకు దానిలో ఒక తుఫాను కూడా రాదంట. ఆ సముద్రంలో, ఆ గల్లియే సముద్రంలో ఈ రోజు వరకు ఒక తుఫాను రాదంట, ఒక గాలి రాదంట. ఎందుకు కారణం ఏంటంటే బైబిల్లో ఉన్నది, యేసు ఆ రోజు గద్దించినాడంట ఆ గాలిని తుఫాన్ని. అంటే యేసు ప్రభు కానీ మన గాలిని, మన జీవితంలో లేచిన గాలిని శ్రమలు గద్దించాడంటే యేసు ప్రభువులకు కలిగే ప్రశాంతత నెమ్మది అంతా ఎంత కాదు. ఆయన ఒక్క మాట చాలు, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా అని పాట పాడతాం కదా, పాట పాడినట్టు కాదు, మాట ఒక్కటి చాలు. మన తుఫాను ఎంత పెద్దదైనా కావచ్చు, మన గాలి ఎలా భయంకరంగానే ఉండొచ్చు, ఆ గాలి అనే శ్రమ మన జీవితం అనే నావని తలకిందలు చేసేస్తుండొచ్చు, ఉక్కిరి పిక్కిరి చేసేస్తుండొచ్చు, ఏం చేయాలో దిక్కుతోసిన పరిస్థితుల్లో మనల్ని తోసేస్తుండొచ్చు. ఆ తుఫాన్ అనే ఆ కష్టము, ఆ బాధ, కన్నీరు మన పడవ అనే జీవితాన్ని ముంచేస్తుండొచ్చు. ఇక చచ్చిపోయే పరిస్థితులకు తీసుకొని వచ్చేస్తుండొచ్చు. మన తెరచాపులు చినిగిపోయి ఉండొచ్చు, మనకు అవకాశాలు ఇంకేం లేకపోయి ఉండొచ్చు, అన్ని దారులు మూసుకుపోయి ఉండొచ్చు, చచ్చిపోయే బతుకులోకి ఉండొచ్చు. కానీ యేసు ప్రభు అక్కడ ఉన్నాడు అనే స్పృహ మనకుంటే, నా దేవుడు అక్కడ ఉన్నాడు, నా జీవితం అనే పడవలో నా దేవుడు ఉన్నాడు అనే జ్ఞానం, ఆ స్పృహ మనకుంటే, అయ్యా చూడయ్యా అంటే చాలు అని ఒక మాటతో గద్దిచ్చేస్తుండ. అప్పటి వరకు లేచిన తుఫాను, అప్పటి వరకు ఉక్కిరి పిక్కిరి చేసిన గాలి ఆయన ఒక మాట దెబ్బకే నిమ్మలం అయిపోతుందంట, అంటే లేకుండానే వెళ్ళిపోతుందంట. కాబట్టి మనం ఏం చేయాలా, ఎన్ని శ్రమలు వచ్చినా సరే, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టం వచ్చినా సరే మన యేసు ప్రభుతో వేడుకునే వారిగా ఉండాలి. దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, మనం యేసు ప్రభుతో జీవిత ప్రయాణం స్టార్ట్ చేసినాం. ఈ జీవిత ప్రయాణం స్టార్ట్ చేసినప్పుడు శ్రమలు కష్టాలు అంటే కామన్. సో దీని నుంచి, ఈ టాపిక్ నుంచి ఒక 2-3 విషయాలు మనం నేర్చుకోవాలి. ఏంటంటే, జీవిత ప్రయాణంలో మనం యేసు ప్రభుతో ప్రయాణించేటప్పుడు ఆ జీవితం అనే ఓడలో
యేసు ప్రభు ఒక దగ్గర మనం ఒక దగ్గర ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభుతో మనం జీవితం ప్రయాణం స్టార్ట్ చేసినప్పుడు, ఆ పడవలో మనం ప్రయాణిస్తుండేటప్పుడు వీళ్ళు ఈ ఊరి నుంచి వేరే ఊరికి వెళ్ళాల. మధ్యలో ఏముంది? నదిలో దాటాల. అంటే గుర్తుపెట్టుకోండి, ఈ ఊరు అంటే భూమి, సరేనా? ఈ భూమి, ఆ పక్కన ఊరు పరలోకం, స్వర్గం. ఈ ఊరి నుంచి ఆ ఊరికి దాటాలంటే మధ్యలో సముద్రం. ఈ సముద్రంలో తుఫాన్లు, గాళ్ళు, భయంకరమైన కింద చేపలు ఎన్ని ఉంటాయి. దాని అర్థమైంది, మనం ఈ భూమిలో ఉన్నాం. ఈ భూమిలో నుంచి పరలోకంకి వెళ్ళే ప్రయాణంలో మధ్యలో ఈ సాతాను చేత అనేకమైన భయంకరమైన శ్రమలు, కష్టములు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు, వ్యాధులు, నష్ట కష్టాలు అన్నీ ఈ సాతాను సృష్టిస్తాడు. మనం ఎప్పుడైతే యేసు ప్రభువుని నమ్ముకొని ఈ భూమి మీద నుంచి పరలోకంలోనికి ప్రయాణం మొదలు పెడతామో, మనం ప్రయాణం స్టార్ట్ చేసినప్పుడు మనకు అంతా మామూలుగానే బాగున్నట్టు అనిపిస్తుంది. కానీ మధ్యలో ఇటు శ్రమల్ని అన్నిటినీ సృష్టిస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలా? జీవితం అనే నావలో మనం యేసు ప్రభుతో ప్రయాణించేటప్పుడు యేసు ప్రభు ఎక్కడున్నాడో అక్కడ మనం ఉండాలి. యేసు ప్రభు ఒక దగ్గర, మనం ఒక దగ్గర ఉండకూడదు. యేసు ప్రభు నిన్ను ఆత్మీయతలో నడిపించాలని కోరుకుంటే నువ్వు లోక విషయాల్లో ఉండకూడదు. నువ్వు ఆత్మీయ మార్గంలోనే ఉండాలా. ఆత్మీయత గురించే నీకు ఉండాలా. ఎలా నువ్వు ఆత్మీయతలో బలపడాలా, ఇంకా దేవుని మాట ఎలా తెలుసుకోవాలా, ఎలా నేను బలపడాలనే ఉద్దేశంతో ఉండాలి. కానీ నువ్వు లోక విషయాల గురించి మాట్లాడకూడదు. సినిమాలు, షికార్లు, రాజకీయాలు, ప్రేమ వ్యవహారాలు, కుట్రలు, కుతంత్రాలు ఇవి ఉండకూడదు. ఈ లోక కార్యాలు ఉండకూడదు. యేసు ప్రభు ఎక్కడ ఉన్నా నువ్వు అక్కడ ఉండాలా. పడవలో నువ్వు ఉన్నావు, కానీ యేసు ప్రభుతో ఉన్నావా లేదని గుర్తుపెట్టుకోవాలా. ఆ జీవితం అనే ప్రయాణంలో నువ్వు యేసు ప్రభుతో పాటు ప్రయాణిస్తున్నావు, కానీ నువ్వు యేసుతోనే ఉన్నావా లేకపోతే వేరే దగ్గర ఉన్నావా అనేది గుర్తుపెట్టుకో. మనం ఎప్పుడు యేసు ప్రభుతో పడవలో ప్రయాణించేటప్పుడు యేసు ఎక్కడుంటే మనం అక్కడే ఉండాలి. అది ఒకటోది. రెండోది ఏంటంటే, ఒకవేళ నువ్వు యేసుతో లేవు, యేసుతో లేకపోవడం వల్ల నీ జీవితంలో నీకు శ్రమలు వచ్చేసినాయి. నీ అమాయకత్వ పనుల వల్ల, నువ్వు చేసిన తప్పుల వల్ల నీ జీవితంలోకి శ్రమలు ప్రవేశించినాయి. ఆ శ్రమలు మెల్లమెల్లగా ప్రారంభమైనప్పుడు నువ్వు ఎక్కడికి వచ్చేయాలా? అయ్యో నేను యేసు దగ్గర లేని చెప్పేసి నువ్వు యేసు ప్రభు దగ్గరికి వచ్చేయాలా. వాళ్ళ శిష్యులు రాలా. ఆ శ్రమలు రాగానే వాళ్ళు ఏం చేసినారు? ఈ శ్రమలు ఎట్లా పోవాలా, ఈ శ్రమలు వాళ్ళకు సొంత తెలివిని, వాళ్ళకు సొంత జ్ఞానాన్ని, వాళ్ళకున్న బలాన్ని అక్కడ ఉపయోగిస్తున్నారు. ఒకడు తెరచాపను పడుకుంటే, ఒకడు బరువైన వస్తువులు పారేస్తుంటే, ఒకడు ఆ తెడ్లను గట్టిగా వేస్తుంటే, కొందరు తాళ్ళు పట్టుకొని లాగుతుంటే, కొంతమంది ఈ పక్క వాలిపోతుంటే ఈ పక్క అందరికి వచ్చి నిలబడుకుని, ఇలా వాళ్ళ శక్తిని, వాళ్ళ భయాన్ని, వాళ్ళ బలాన్ని, వాళ్ళ జ్ఞానాన్ని, వాళ్ళకున్న వాటిని, వాళ్ళకున్న అవకాశాలని ఉపయోగిస్తున్నారు ఆ శ్రమల్లో నుంచి బయటపడడానికి. ఇక్కడ యేసు ప్రభు దగ్గర ఉన్నాడు. యేసు ప్రభు దగ్గరికి పోతే ఆయన ఒక మాటతో ఈ శ్రమలన్నింటినీ తీసేయగలడనే మాట మర్చిపోయినారు. మన జీవిత ప్రయాణంలో ఒకవేళ మన అవిధేయత వల్ల మనం యేసు ప్రభు దగ్గర ఉండకుండా వేరే లోకం విషయంలో ఉండిపోవడం వల్ల శ్రమలు ప్రవేశిస్తే మనం వెంటనే ఏం చేయాలంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చేయాలి. రెండోది, మొట్టమొదటి మన జీవితం అనే ప్రయాణంలో ఆ పడవలో మనం వెళ్ళేటప్పుడు యేసు ప్రభుతో ఉండాలి. యేసు ప్రభు దగ్గర మనం ఒక దగ్గర ఉండకూడదు. గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ బై ఛాన్స్, బై మిస్టేక్ వల్ల ఎప్పుడో ఒకవేళ తప్పిపోయి మనం యేసు ప్రభుతో లేకపోతే శ్రమలు ప్రారంభమవుతాయి. శ్రమలు ప్రారంభమైనప్పుడు నువ్వు యేసు ప్రభు దగ్గరికి వచ్చేయాలి. మళ్ళీ ఆ లోకంలోనే ఉండకూడదు, ఆ పైనే ఉండకూడదు. వీళ్ళు అక్కడే ఉన్నారంట, యేసు ప్రభు ఎక్కడ ఉంటే వాళ్ళు మాత్రం పైన ఉన్నారంట. సో నువ్వు యేసు ప్రభు దగ్గరికి వచ్చేయాలి. నీ సొంత జ్ఞానాన్ని, నీ సొంత తెలివిని అవి ఉపయోగిస్తే శ్రమలు ఏమైపోతాయంటే ఎక్కువ అయిపోతాయి. వినండమ్మా, మీ సొంత జ్ఞానం, మీ సొంత తెలివి ఉపయోగిస్తే ఎలా ఉంటుందంటే శ్రమల్లో మీకు ఏం చేయాలో తెలియదు. ఒక శ్రమ వస్తే దాన్ని ఎలా ఎదుర్కోవాలో మీ మైండ్ పనిచేయదు. మీరు ఆ శ్రమలు ఇలా చేస్తే బాగవుతుందని చెప్పేసి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ఆ శ్రమలు ఎక్కువ అయిపోతాయి. చాలామంది జీవితంలో కష్టాలు, శ్రమలు ఎక్కువ అయిపోవడం కారణం ఏంటంటే వాళ్ళకి వచ్చింది శ్రమ చిన్నదే ఉంటుంది, కానీ ఆ చిన్న శ్రమను ఎలా తీర్చుకోవాలో వాళ్ళకి తెలియలేక వాళ్ళు చేసే అవివేక పనుల వల్ల ఆ శ్రమలు ఎక్కువ అయిపోతాయి. చిన్న పుండి లేసింది అనుకోండి, చిన్న పుండి లేసింది, ఆ పుండికి మనం మందు పెడితే బాగా అయిపోతుందని మన స్పృహ ఉంటే మనం మందు పెడితే బాగా అయిపోతుంది. అట్లా కాకుండా మనం గీకినాం అనుకో ఏమవుతుంది, ఆ పుండు ఎక్కువ అయిపోతుంది. నీకు నొప్పి వేస్తుంది, అరే చీమ పట్టిందని చెప్పేసి నువ్వు మందు పెట్టకుండా గీకి పెట్టినావు అనుకో ఏమవుతుంది, ఆ పుండు ఎక్కువ అయిపోతుంది. అంటే చాలామంది ఏం చేస్తారంటే శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు ఆ శ్రమలు వాళ్ళకు ఆలోచించే మైండ్ని కోల్పోతారు.
ఏం చేయాలి అట చేయాలనే స్పృహను కోల్పోయి ఇష్టం వచ్చింది చేసి ఉన్న శ్రమలను ఎక్కువ చేసుకుంటేస్తారు. వాళ్ళు లేనిపోని చేసుకుని ఎక్కువ చేసుకుంటేస్తున్నారు. యేసుప్రభు దగ్గరికి వెళ్ళి మనం ఏం చేయాలా? అలాంటి శ్రమల ప్రారంభం మనం వెంటనే యేసుప్రభు దగ్గరికి వచ్చేయాలి. యేసుప్రభు దగ్గరికి వచ్చేసి అంటే సేవకుల దగ్గరికి వచ్చి ఇట్లా వచ్చింది, ఇట్లా పరిస్థితి, ఏం చేయాలా, ఎట చేయాలని చెప్పేసి సేవకులను అడిగితే సేవలకు ఖచ్చితమైన నిర్ణయాలు మీకు చెప్తారు, ఎట్లా చేయాలి, ఏం చేయాలి అనేది. వాళ్ళు యేసుప్రభు దగ్గరికి వచ్చింటే యేసుప్రభు ఒక మాటతో గద్దించి ఆ శ్రమను తీర్చేసి ఉంటాడు. అలాగే మనం ఒకవేళ మన జీవితంలో శ్రమలు అనేవి ప్రారంభమైంటే వచ్చింటే మనం సేవకుల దగ్గరికి వచ్చేసి ఇట్లా మాకు శ్రమలు వచ్చినాయి, ఏం చేయాలి, ఎట్లా చేయాలనేది సేవకుల యొక్క నిర్ణయాన్ని మీరు అడిగి తీసుకోవాలి. అప్పుడు సేవకులు ప్రార్థన చేసి ప్రభువా ఏంటి పరిస్థితి అంటే సేవకులు దేవునికి ప్రార్థన చేసి దేవుడు ఏం చెప్తారో అది మీకు చెప్తారు. అప్పుడు మీరు ఆ శ్రమల నుంచి బయటపడతారు. లేదు మీరు అది కూడా చేయాల, శ్రమలు ఎక్కువ అయిపోయినాయి, ఆ శ్రమలో ఇంకా మీకు చేత కాలేదు, ఇంకా అన్ని అవకాశాలు పోయినాయి, అన్ని దారులు మూసుకుపోయినాయి, ఏం చేయాలో పరిస్థితి మీకు తెలియదు, ఆ శ్రమలో ఉన్న ఓడలో బద్దలైపోతుంది, ఇంకా జీవితమే నాశనం అయిపోయిందని మీకు అర్థమైపోయింది, ఇంకా చచ్చిపోయే పరిస్థితి వచ్చేసింది, ఇంకే దిక్కు లేదు అనే పరిస్థితి వచ్చేసింది. అప్పుడు నువ్వేం చేయాలా? అప్పుడైనా యేసుప్రభు ఉన్నాడని మీకు అర్థమైంది. అప్పుడు మీకు యేసుప్రభు ఉన్నాడని తెలిసింది. చాలా అంతమంది లాస్ట్లో తెలుస్తుంది అందరికీ. అంతా వీళ్ళు మునిగిపోయే పరిస్థితులు యేసుప్రభు గుర్తొస్తారు, అంతకుముందు రారు. సో యేసుప్రభు గుర్తొచ్చినాడు. యేసుప్రభు గుర్తొచ్చిన తర్వాత నువ్వేం చేయాలా? యేసుప్రభు దగ్గర ఎగిరేయకూడదు. నువ్వేం చేస్తావు? నీకు కళ్ళు ఉన్నాయా, నీకు గుడ్డోడివా, కూర్చోవట్లేదా, నీకు కళ్ళు ఉన్నాయా, ఇన్ని రోజుల నుంచి నమ్ముకున్నామే, నువ్వు మమ్మల్ని వదిలేసినావా, పట్టించుకోలేదా అని నువ్వు అనకూడదు. వాళ్ళు చేసిన తప్పదే. యేసుప్రభు అంత గొప్ప దేవుడు, అంత మంచి దేవుడు, ఏమైనా చేయాలి సర్వశక్తులు. ఆ స్పృహ కోల్పోయి యేసుప్రభు మీదే అరిచేస్తున్నాడు. నీకు చింత లేదా, నీకు బాధ లేదా, మేము మునిపోతాను, చచ్చిపోతున్నా, నువ్వు చూడట్లేదా, నీకు కళ్ళు లేవా, అది లేదు అనేస్తున్నాడు యేసుప్రభు. చాలామంది శ్రమలు ఎక్కువైపోయినాయని చెప్పేసి యేసుప్రభుని తిట్టేది మొదలు పెట్టుకున్నారు. నిందించేది యేసుప్రభుని, తిట్టేది, దూషించేది. మాకు నీ శ్రమ చేయండి, కష్టాలు, నువ్వు కళ్ళు లేవా, నువ్వు గుడ్డోడివా, నువ్వు దేవుడు కాదు, మేము ఊరికే నమ్ముకున్నాము అని యేసుప్రభుని తిట్టేది నేర్చుకున్నారు చాలామంది. అలాంటి గుణం మనకు తిరుగుబాటు గుణం ఉండకూడదు. తిరుగుబాటు గుణం వల్ల ఎంతమంది నశించిపోయారు మీ బైబిల్స్ కానీ భయంకరంగా ఉంటాయి. ఇప్పుడు చెప్పేంత టైం లేదు మనకి, కాబట్టి చెప్తున్నా, దేవుని మీద తిరుగుబాటుతనం ఉండకూడదు. నేను ఎప్పుడు అయ్యా ఇప్పుడు వచ్చిందయ్యా పరిస్థితి చూడయ్యా అని మనం వేడుకునే పద్ధతి మనలో ఉండాలి. తిరుగుబాటుతనం ఉందంటే తిరుగుబాటుతనం ఉండడం వల్ల యేసుప్రభు వీళ్ళని కూడా గద్దించినాడు. ఆ శ్రమను గద్దించినాడు. వీళ్ళు ఎంత తిరుగుబాటు చేసినప్పటికీ, ఎంత అజ్ఞానం ప్రవర్తించినప్పటికీ యేసుప్రభు వాళ్ళ శ్రమను తీర్చకుండా పోయినాడా? ఎంత మంచి దేవుడు ఆయన. నువ్వు ఆయన ఎంత తిట్టు, నువ్వు గుడ్డోడు వేసాయా, నీ కన్నులు లేవు, నేను ఊరికే నమ్ముకున్నాను, నువ్వు ఎట్లయినా తిట్టు, ఎన్ని మాట్లాడాను, యేసుప్రభు నీ శ్రమను తీర్చుకొని ఉంటాడా? తెలుస్తాడు ఆయన. అన్నీ భరించి అన్నీ సహించి, అడిగి నా బిడ్డ కదా తెలియకనేసినారు అనేసి జాలిపడి ఆ శ్రమలంటే ఒక మాటతో తీయేస్తారంట. నువ్వు ఎన్ని తిట్టినా సరే, నువ్వు ఎన్ని నిందించినా సరే, ఎన్ని దూషించినా సరే, యేసుప్రభుకి ఆ ప్రేమ మారదు, మన మీద ఉన్న ప్రేమ. కానీ మనం ఆ జ్ఞానంలోకి రావాలి. అయ్యో నా దేవుడు కదా, ఏమైనా చేయగలరు కదా, నేను ఎలా ఆయన్ని తిట్టగలను, ఎలా ఆయన మీద తిరుగుబాటు చేయగలను, ప్రభువా అని పిలిస్తే పరిగెత్తుకుంటూ పరలోకాన్ని కూడా వదిలేసి పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు కదా నా శ్రమను చూస్తే. కీర్తనలు చదవని మీరు వచ్చిన 91 కీర్తన 51 కీర్తనలో ఉంటుంది. మనం మొరపెడితే ఆయన ఎలాగ వస్తాడనేది. పిలిస్తే అంత గొప్పగా వచ్చేది. మన కన్నీరు చూస్తే దేవుడు తట్టుకోలేడు కదా, అలాంటి దేవుడు మనకున్నాడు కదా. అలాంటి దేవుడు మనం ఎలా తిట్టగలం, ఎలా నిందించుకోలేం ఈ శ్రమను బట్టి అనే స్పృహలోకి మనకు రావాలా, అనే జ్ఞానం మనకు ఉండాలా, ఆ తెలివి మనకు ఉండాలా. అలా లేకుండా మనకు వచ్చే కష్టాన్ని చూసి ఎట్టబడితే అట్లా దేవుని మాట్లాడకూడదు. జ్ఞానాన్ని కోల్పోయి, ఆ తెలివిని కోల్పోయి ఏది పడితే అనేయకూడదు దేవుణ్ణి, యేసుప్రభుని. అలా అన్నా సరే దేవుడు ఒక మాట కూడా అన్నట, నన్ను ఇట్లా వీళ్ళకేం చేసేది అనలేదు యేసుప్రభు వాళ్ళని. నన్నే ఎంత మాట అంటారు వీళ్ళు, నన్ను ఇన్ని అద్భుతాలు నేను చేసినాను, ఇన్ని ఆశ్చర్యకాలు చేసినాను, ఇన్ని చూసి కూడా మళ్ళీ వీళ్ళు నన్నే తిరుగుతారా అని చెప్పేసి మీరు సావండిరా, ఈ ఉత్సవంలో మీరు సావండి అనలే యేసుప్రభు. వాళ్ళ అవిశ్వాసాన్ని గద్దిస్తేనే నేనుండాను, నేను గొప్ప దేవుని నన్ను చూసుకొని నమ్మండి, ముందు చూసినారు కదా అని చెప్తేనే వాళ్ళ శ్రమలన్నింటినీ తీసేశాడంట. వాళ్ళ శ్రమలో పడేయాలి వాళ్ళని. మీ సావు మీరు సావండి, మీ కష్టాలు మీరు పోండి, మీరు ఆడిన సావని వదిలేయాలి యేసుప్రభు.
పోయి ఇలా గద్దిస్తేనే నేనున్నాను భయపడదని చెప్తానే ఆ శ్రమలన్నింటినీ పోయి గద్దించాడంట. ఎప్పుడైతే శ్రమలన్నింటినీ గద్దించినాడో అవన్నీ మిక్కిలి ప్రశాంతం అయిపోయినాయంట. మరలా లేనంతగా ప్రశాంతం అయిపోయినాయి. అంటే నాలుగోది మనం ఏం గ్రహించాలంటే యేసు ప్రభుగాన మన జీవితంలోకి మరలా వచ్చి ఆ శ్రమను గద్దిస్తే అవి మరెన్నటికీ ఉండకుండా పోతాయి. మనం ఏం చేయాలా? యేసు ప్రభుని మన జీవితంలోకి మరలా ఆహ్వానించాలా. అయ్యా తప్పు అయిపోయిందయ్యా, క్షమించయ్యా, శ్రమను తీసేయా అని మనం దేవుని బ్రతిమలాడుకోవాలా. మళ్ళీ యేసు ప్రభు వాళ్ళతో వచ్చాడంట. వీళ్ళే మిస్ అయినారు యేసుప్రభు దగ్గర నుంచి. యేసుప్రభు దగ్గర నుంచి వీళ్ళే పై దగ్గరికి వెళ్ళిపోయిన యేసుప్రభు కింద అంటే యేసుప్రభు దగ్గర నుంచి విడిపోయినారు. మళ్ళీ యేసుప్రభు ఎప్పుడైతే వీళ్ళ దగ్గరికి వచ్చినాడో ఆ శ్రమలన్నీ వెళ్ళిపోయినాయంట. అంతే కదా, యేసుప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడే ఆ శ్రమలు అన్నీ వెళ్ళిపోయినాయి. యేసుప్రభు వాళ్ళతో లేనంత వరకు వాళ్ళ శ్రమలోనే ఉన్నారు. యేసుప్రభు వాళ్ళ దగ్గర లేనంత వరకు ఆ పడవలోనే శ్రమలోనే ఉన్నారు. యేసుప్రభు మరలా ఎప్పుడైతే వాళ్ళ దగ్గరికి వచ్చినాడో వెంటనే ఆ శ్రమలన్నీ ఆగిపోయినాయి. ఆ తుఫాన్లో ఆ గాలన్నీ నిలిచిపోయినాయి. మరలా రానంతగా నిలిచిపోయిన క్షేమంగా ఆ పక్క వెళ్ళిపోయినారంట. అంటే దాని అర్థం ఏంటంటే యేసుప్రభు కానీ మరలా మన జీవితంలోకి మనం రప్పించుకుంటే ఆ శ్రమలు అనేవి చిటుకులో వెళ్ళిపోతాయి. చిటుకులో మళ్ళీ కనిపించవు. ఎట్లా పోయినాయో కూడా వాళ్ళు ఆశ్చర్యపోయారంట. అరే ఇంత గొప్పగా లేచినాయి కదా, మనం చంపేసేలాగా, మనం ఈరోజు ఉండకుండా మనం బద్దలు చేసేలా వేసినాయి కదా. ఈయన ఒక మాట చెప్పినప్పుడు ఇప్పుడు ఏది గాలి చూస్తే గాలి లేదంట, వర్షం చూస్తే వర్షం లేదంట, తుఫాన్ చూస్తే తుఫాన్ లేదంట. అరే ఎక్కడ పోయినారు ఈయన చూస్తే ఎత్తుకున్నా కూడా కనిపించలేదంట. యేసు ప్రభు వస్తే మన శ్రమలు ఎట్ట పోయినాయో, ఎలా పోయినాయో, మన కష్టాలు ఎట్లా పోయినా కూడా మనకు తెలియదంట. మనకే ఆశ్చర్యం అయిపోతుంట. అయ్యో ఎట్లా పోయినారా, అరే ఇంత పెద్ద శ్రమలతో మనం బాధపడుతుంటామే, అరే మన పరిస్థితి ఇంకా అయిపోయింది, మన బ్రతుకులు అయిపోయినాయి, ఇంకా మనం చచ్చిపోయే పరిస్థితికి వచ్చినా ఇంకా మన వాళ్ళు ఏం కాదనుకున్నాం, ఇప్పుడు ఎక్కడ పోయినారు ఇవన్నీ ఎత్తుకున్నా కూడా కనిపించమంట. యేసు ప్రభు వస్తే అలా ఉంటుంది. యేసు ప్రభు దగ్గర మనం లేకపోతే అలా ఉంటుంది. ఎలాగా ఉక్కిరి బిక్కిరి అయిపోతాం, చచ్చిపోయే పరిస్థితి, బద్దలయ్యే పరిస్థితి, ఉంటామో పోతామో అనే పరిస్థితి, దిక్కుతోసిన పరిస్థితి, ఇంకా చేతులు ఎత్తేసిన పరిస్థితి, అయిపోయింది ఇంకంతా అయిపోయిన పరిస్థితి ఉంటుంది ఎప్పుడు యేసు ప్రభుతో లేకపోతే. యేసు ప్రభు వస్తే ఎక్కడ పోయినారు ఇవన్నీ, ఎక్కడ వెళ్ళిపోయినారా, ఎక్కడ మాయపోయిపోయినారా అనే ఆశ్చర్యం కలిగిన పరిస్థితి మనలో ఉంటుంది. కాబట్టి ఈ 4 విషయాలు మనం గుర్తు చేసుకోవాలి. ఏంటి? మనం యేసు ప్రభుతో పడవ ప్రయాణంలో ఉన్నాం. మనం ఖచ్చితంగా యేసు ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ ఉండాలి, లోకంలోకి ఉండకూడదు. యేసు ప్రభు దగ్గర మనం ఇంకో దగ్గర ఉండకూడదు. అంటే యేసు ప్రభు ఆత్మీయతలో ఉంటాడు ఎప్పుడు, మనం లోకంలోకి వెళ్ళిపోకూడదు, లోక విషయాల్లో ఉండకూడదు. ఒకవేళ యేసు ప్రభుని విడిచిపెట్టేసి లోకం విషయంలోకి వెళ్ళిపోయినాం, శ్రమలు అనేటివి స్టార్ట్ అవుతాయి. శ్రమలు వచ్చినప్పుడు మనం యేసు ప్రభు నడిపి యేసు ప్రభు దగ్గరికి వచ్చేయాలి. మన సొంత జ్ఞానాన్ని ఉపయోగించి, మన తెలుగుని ఉపయోగించి చిన్న శ్రమలను పెద్దది చేసుకోకూడదు. ఆ శ్రమను భయంకరమైన శ్రమలుగా మార్చేసుకోకూడదు. ఉక్కిరి బిక్కిరి అయిపోయేలా పరిస్థితులు తెచ్చుకోకూడదు. చేతులు తెచ్చే పరిస్థితులు మనం తెచ్చుకోకూడదు. ఒకవేళ తెచ్చుకుంటేసినాం, ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాం. యేసు ప్రభు ఉన్నాడని గుర్తు వచ్చింది నీకు, గుర్తు చేసుకున్నాం. యేసు ప్రభు దగ్గర వచ్చి యేసు ప్రభు నిందించకూడదు, తిట్టేయకూడదు, దూషించకూడదు, ఎలా పడితే అలా ఆయన్ని మాట్లాడకూడదు. మనకు జ్ఞానం కలిగి దేవుని బ్రతిమలాడుకోవాలి. అయ్యా మళ్ళా నువ్వు అయ్యా నా జీవితంలోకి నేనే తప్పు అయిపోయింది ఏసయ్యా, ఈ లోకంలో పడిపోయి నీతో ఉండకుండా, పడవలో నీతో ఉండకుండా ఈ లోకంలోకి వెళ్ళిపోయినాయా, నీ దగ్గరకు వచ్చేస్తాను. యేసుప్రభు దగ్గర వచ్చేయాలి, యేసుప్రభుని ఆహ్వానించాలి. అయ్యా వచ్చి ఈ శ్రమను గద్దించయ్యా, ఈ తుఫాన్లు చూడయ్యా, వీటిని బాగు చేయ, వీటినన్నింటినీ తొలగించయ్యా అని చెప్పేసి యేసుప్రభుని వేడుకోవాలి. అప్పుడు వెంటనే యేసుప్రభు వచ్చేస్తాడు. నేను రానుపో అన్నాడా యేసుప్రభు శిష్యులతో? మేము చింతిస్తాను, మేము చచ్చిపోతాను, చూడట్లేదు, తుఫాన్ రాయట్లేదా, నువ్వు రావా అంటే యేసుప్రభు నేను రానుపోడే అన్నాడా? నాకు నిద్ర వస్తుంది, నేను పడుకోవాలి అన్నాడా? నేను వస్తున్నా అన్నాడంట. ఆయన వచ్చాడు, ఒక దెబ్బతో మాయం చేసినాడు. నువ్వు ఆయన పిలిస్తే ఆయన రెడీగా ఉంటాడు వచ్చేదానికి. ఆయన అసలు అడ్డమే చెప్పడు, నువ్వు పిలవడం ఆలస్యం వచ్చేస్తాడు అంతే. ఆయన వాళ్ళు పిలవడమే వచ్చేసాడంట యేసుప్రభు. అంత తిప్పలు పడతానా అంతవరకు రాలా, వీళ్ళు పిలిచేంతవరకు రాలే యేసుప్రభు. అక్కడే ఉన్నాడు. వీళ్ళు ఏం చేస్తారా, కానీ నన్ను పిలుస్తారా పిలవరా అనే దాంతోనే వెయిట్ చేస్తున్నాడు యేసుప్రభు. నన్ను పిలుస్తారేమో, చిన్న గాలి స్టార్ట్ అయింది పిలుస్తారేమో, కొంచెం శ్రమలో వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వీళ్ళు తెలుగు వల్ల అవేకపల వల్ల ఇబ్బంది పడుతున్నారు పిలుస్తారేమో, ఎక్కువ అయిపోయింది పిలుస్తారేమో, నన్ను ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది ఇప్పుడన్నా పిలుస్తారేమో, చచ్చిపోయే పరిస్థితి ఇప్పుడన్నా పిలుస్తారేమో, ఎదురు చూస్తున్నాడు ఎప్పుడు పిలుస్తారో వెళ్ళిపోయి దాన్ని గద్దించేద్దామని.
యేసుప్రభు అక్కడ ఎదురు చూస్తున్నది అదే. వీళ్ళు పిలుస్తారేమో, నేను వెళ్ళి ఆ శ్రమలన్నీ గద్దించేయాలా, తీసేయాలా, ఆ శ్రమలను లేకుండా చేసేయాలా అని ఎదురు చూస్తున్నానంట. వీళ్ళు పిలుస్తారేమో అని. వీళ్ళు అసలు వీళ్ళ పనులు ఇలా ఉండరు. చివరికి ఇంకా చచ్చిపోయే పరిస్థితికి వచ్చినప్పుడు అప్పుడు పిలుస్తున్నారు. పిల్లగానే ఏమరా ఇప్పుడు వచ్చినారా అందులో వెంటనే పోయాడంట యేసుప్రభు. వెంటనే పోయి ఒక క్షణంలో గాలిని తుఫాన్ అంతా గద్దించి పారేసాడు అన్న. వెంటనే ఏం లేకుండా పోయినాడు. నువ్వు యేసుప్రభుని పిలిస్తే రెడీగా ఉంటాడు వచ్చేసేదానికి. నీ శ్రమంలో కష్టంలో నువ్వు యేసుప్రభుని బ్రతిమలు, అయ్యా చూడయ్యా అని బ్రతిమలుకుంటే యేసుప్రభు రెడీగా వచ్చేస్తాడు. వచ్చేసి ఒక క్షణంలో గద్దించేస్తాడు. గద్దించి తర్వాత నీకు అది ఎలా ఉంటుందని ఆశ్చర్యంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. నువ్వే ఊహించలేరు ఎట్టపోయినారు అయ్యే, ఇంత ఉక్కిరి బిక్కిరి అయిపోయి చచ్చిపోతానమ్మే, ఇప్పుడు ఎంత ప్రశాంతంగా అయిపోయినాయి. మీ సాక్ష్యాలు అయ్యా కదా. ఒకప్పుడు మీ పరిస్థితులు ఉక్కిరి బిక్కిరి అయిపోయిన పరిస్థితులు, మీ నావనే జీవితాలు కుప్పకొలివే బద్దలైపోయే పరిస్థితులు, తుఫాన్లతో మీరు మీ మీద విరుచుకు పడిపోయి మీ పరిస్థితి, మీ కుటుంబ పరిస్థితి అల్లకల్లోలం అయిపోయిన పరిస్థితులు. కానీ ఎప్పుడు అయితే మీరు అయ్యా మా జీవితంలోకి రాయని ఎప్పుడైతే యేసుప్రభుని పిలిచారో ఇప్పుడు మీరు ఇంత ప్రశాంతంగా ఇక్కడ కూర్చొని వింటున్నారంటే కారణం ఏంటి? అప్పుడు యేసయ్య అప్పుడు గద్దించినాడు కాబట్టి ఇంతవరకు మీరు ప్రశాంతంగా ఉన్నారు. అప్పుడు యేసయ్య ఆ తుఫాన్లో ఆగు, వ్యాధి నువ్వు ఆగు, చెడిపోయి ఆగు అని అప్పుడు గద్దించినా కూడా ఈ రోజు వరకు మీరు ప్రశాంతంగా కూర్చున్నారు. ఈ రోజు వరకు నువ్వు నేను ప్రశాంతంగా కూర్చున్నావు అంటే ఆ రోజు మొట్టమొదటి రోజు మనం యేసుప్రభు అయ్యా రాయా మన శ్రమంలో రాయా అని మనం ఆహ్వానించామే. ఆహ్వానించిన తర్వాత యేసుప్రభు వచ్చే ఆగు అక్కడ ఆగు ఇంక రావద్దు అని గద్దించినాడే. దాన్ని బట్టి ఇంతవరకు మనం ప్రశాంతంగా ఉన్నాం. ఒకవేళ ఆయన రోజు గద్దించకపోతే ఈ రోజు మన పరిస్థితులు ఏమైపోయింటాయో, ఎంత ఉక్కిరిబిక్కి ఎంత ఎప్పుడు మునిగిపోయింటామో, ఎప్పుడు మనం బద్దలు అయిపోయింటుందో తెలియదు. కాబట్టి ఈ 4 విషయాలు మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని యేసుప్రభు మనతో ఉన్నాడు, మనం ఆయనతోనే ఉండాలా. ఒకవేళ ఆయనతో లేకపోతే వచ్చిన శ్రమల్లో వచ్చినప్పుడన్నా మనం ఆయన దగ్గరికి వచ్చేయాలా. ఒకవేళ ఎక్కువైపోయినా కూడా మనం ఆయన దూషించుకుంటూ ఏదో మా దగ్గర రాయని ప్రార్థన చేయాలా. ఒకవేళ మనం నిందించినా మనం ప్రార్థన చేసినాం కాబట్టి ఆయన వస్తాడు. ఆయన వచ్చిన తర్వాత అన్నీ గద్దిస్తాడు. కాబట్టి మనం కృతజ్ఞత గలవారమై దేవుని యందు విశ్వాసంతో మనం ముందుకు సాగిపోయి అవతల ఒడ్డుకి వెళ్ళిపోవాలి. అర్థమైందా? అవతల ఒడ్డుకి మనం వెళ్ళిపోవాలి. యువతలో ఉండకుండా మధ్యలో ఉండకుండా అవతల ఒడ్డుకి మనం క్షేమంగా వెళ్ళిపోవాలి. అలా క్షేమంగా ఉండాలి. ఎలా అంటే యేసు ప్రభువే మన పడవలోనే ఉంటేనే సాధ్యం. ఒకవేళ యేసు ప్రభువే కానీ ఆ పడవలో లేకపోయి ఉంటే ఆ తుఫాన్లు గిఫాన్లు వాళ్ళు ఎప్పుడో కొట్టుకుపోయి ఉంటారు. యేసు ప్రభు ఉన్నాడు కాబట్టే ఆ కష్టాలని శ్రమల్ని గద్దించాడు కాబట్టే అవి అణిగిపోయాయి కాబట్టి క్షేమంగా వాళ్ళు ఆ పక్కకి వెళ్ళిపోయారు. ఒకవేళ యేసు ప్రభువే ఆ పడవలో లేకపోయి ఉంటే తుఫాన్ల వల్ల వాళ్ళు ఎప్పుడు మునిగిపోయింటారో, ఎక్కడ కొట్టుకుపోయింటారో, వాళ్ళ పరిస్థితి ఎప్పుడు బద్దలైపోయింటుందో తెలియదు. చాలా కుటుంబాలు శ్రమలతో, కష్టాలతో, నిందలతో బద్దలైపోవడానికి కారణం ఏంటంటే యేసు ప్రభు వాళ్ళ పడవలో లేరు. యేసు ప్రభు వాళ్ళ జీవితంలో లేరు. అందుకే వాళ్ళ తుఫాన్లు వచ్చినప్పుడు, గాలు వచ్చినప్పుడు బద్దలైపోతున్నాయి, కూలిపోతున్నాయి, కొందరు కనుమరుగా అయిపోతున్నారు. కాబట్టి మన పడవలో అయితే యేసు ప్రభు ఉన్నాడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. మన జీవితం అనే పడవలో మనం యేసు ప్రభుతో పాటు ప్రయాణిస్తామనే విషయాన్ని గుర్తుపెట్టుకొని నా దేవుడు ఎల్లప్పుడూ నాతో ఉన్నాడు, ఆయన ఖచ్చితంగా క్షేమంగా ఆ పక్కల ఒడ్డుకు మనల్ని చేరుస్తాడు. మనం ఆయన యందు విశ్వాసం ఉంచి నడుచుకోవాలి. అల్ప విశ్వాసం మనం ఉండకూడదు. యేసుప్రభు అదే గద్దించాడు, అల్ప విశ్వాసులారా. పోను మన విశ్వాసం తగ్గిపోకూడదు. శ్రమలు వచ్చినా కూడా తగ్గిపోకూడదు. బాధలు కష్టాలు వచ్చినా తగ్గిపోకూడదు. దేవుని దగ్గర అల్ప విశ్వాసాలు అనే మాట మనం అనిపించుకోకూడదు. ఎంత బాధ వచ్చినా సరే, ఎంత కష్టమైనా, ఎంత కన్నీ వచ్చినా యేసుప్రభు నాకున్నాడు, నేను భయపడి ముందుకు వెళ్ళిపోదా, ఆయన చూసుకుంటాడు అనే బలమైన విశ్వాసం కలిగి మనం ముందుకెళ్ళి ఆ ఒడ్డుకి క్షేమంగా చేరుకోవాలి. అలా మనం అలాంటి బలమైన విశ్వాసంలో ఉండాలని, అల్ప విశ్వాసంలాగా మనం ఉండకుండా ముందుకు సాగిపోవాలని మనం అందరం ప్రార్థన చేస్తున్నాం. సరేనా? కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నాం.